డైలీ సోషల్ మీడియాలో అయితే అందరినీ పలకరిస్తుంటారు జ్ఞాపకాలతో. రాసేదంతా కూడా గొప్ప వాళ్ళ గురించి కాబట్టి ఆ డ్రైవర్ చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అవును, అది నాకు నిద్ర పట్టలేదు. కృష్ణ గారితో మెమొరీలు చాలా ఉన్నట్టున్నాయి మీ. వర్కహాలిక్ అంటారు కదండి. అవును, కృష్ణ గారు అది అంత పెద్ద సూపర్ స్టార్. ఆ చివరిలో ఈ సినిమాలు ఎందుకు చేశారు ఆయన? 4:30కి ఆయన షూటింగ్ చేస్తుంటే దొంగచాటుగా చూసారంట మీరు. తెల్లవారుజామున 4 గంటలకి మాకు మేనేజర్ వచ్చి తలుపు కొట్టాడు. ఫ్లోర్ ముందు ఆ ఎంటీ ప్లేస్లో సెంటర్లో ఆ చైర్లో ఒక్క వ్యక్తి ఇలా కూర్చున్నారండి నైట్. మళ్ళీ కళ్ళు తెచ్చారు. కళ్ళు తెచ్చి ఏం బ్రహ్మచారి గారు ఎలా ఉన్నారు అన్నాడు అండి. మాకు ఫ్యూజులు పోయింది. కోడరింగ్ కృష్ణ గారు వచ్చి క్లాత్ కట్టారంటే ఆ క్లాత్ ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. ఇక్కడ షార్ట్ పెట్టి ఈ షార్ట్ రెడీ అయ్యే లోపల అక్కడికి వెళ్ళి ఆర్టిస్టులు వేరు, ఈ ఆర్టిస్టులు వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు. మనుషులతో కాకుండా జంతువులతో కూడా యాక్ట్ చేయించారు. అది పరిగెత్తుద్ది, దాని వెనక సునీల్ పరిగెత్తుతాడు, అది ఎటో పారిపోయేది. పెట్టుకుని కూర్చున్నాం కెమెరా, అది మనం చెప్పినట్టు తింద కదా. ధర్మవరపు గారు ఒక పోలీస్ క్యారెక్టర్. నా సినిమాలన్నింటిలో ధర్మవరపు గారు అద్భుతమైన క్యారెక్టర్స్. ఆయన ఆఖరిగా ఫుల్ డే షూటింగ్ చేసిన సినిమా కూడా నాదేనే. కొన్ని సినిమాలే డైరెక్షన్ చేసి నటన వైపు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే కామెడీని టైమింగ్ భలే చెప్తున్నావు నువ్వు, అది నువ్వు చేయొచ్చు కదా. కామెడీ రాయటం అనేది చాలా కష్టం, చేయించడం కూడా చాలా కష్టం అంటారు. కామెడీ రాయడం కష్టం, తీయడం కష్టం. అది అందరికీ పట్టుపడదు సార్. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన డైరెక్టర్గా తీసిన సినిమాలు, అలానే యాక్టర్గా అందరికీ సుపరిచితులు. సుదీర్ఘమైన జర్నీ ఉంది చిత్ర పరిశ్రమలో. దేవి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా కానీ డైలీ సోషల్ మీడియాలో అయితే అందరినీ పలకరిస్తుంటారు మీ జ్ఞాపకాలతో. అదేదో సరదాగా మొదలుపెట్టింది, బట్ బాగా దాని గురించి ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు. దాంతో అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అది ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఏదన్నా అంటే. మనం రాసేదంతా కూడా గొప్ప వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళలో ఉన్న మంచి ఎవరైనా కొంత అయినా కూడా తీసుకున్నా కూడా అది ఉపయోగమే కదా. అన్నిటికంటే కూడా నాకు నేను మోటివేట్ అవ్వడానికి నేను అవి రాస్తానండి యాక్చువల్గా. ఎందుకంటే ఎంతోమంది గొప్ప వాళ్ళతోటి నేను పనిచేశాను. అది నాకు గొప్ప అదృష్టం. అంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళి నువ్వేం సాధించావంటే డబ్బు లేకపోతే అవన్నీ కాదండి, గొప్ప గొప్ప వాళ్ళతోటి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి వాళ్ళు చూపిన ప్రేమను కానీ అభిమానాన్ని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న విలువైనటువంటి వాళ్ళు చెప్పిన విషయాలు కానీ అది 10 మందితో పంచుకుంటే ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం అనేది అవి రాస్తుంటాను. వాటికి ఇంత అప్లాజ్ వస్తుందని నేను అనుకోలేదు. సూపర్ అండి. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి అన్నారు, ప్లస్ ఎవరికైనా ఉపయోగపడితే ఆనందిస్తాను అన్నారు. బట్ మీ పోస్టులు చూస్తుంటే ఓన్లీ సినిమాయే కాకుండా అన్ని పోస్టులు ఉంటాయి. వాటి వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు లేకపోతే వాళ్ళు చేయలేనిది ఈ పోస్ట్ వల్ల జరిగింది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినవి? అది యాక్చువల్గా ఏంటంటే ఒక డ్రైవర్ గురించి రాశానండి. నేను చదివాను అది. ఆ డ్రైవరు అతని భార్య ఒక ఊర్లో ఒక హాస్పిటల్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ చాలా సీరియస్ అయితే వాళ్ళు ఏదో చేశారు. సీరియస్ అయితే సిటీకి తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆవిడ చనిపోయింది. అయితే దానికి కారణం అక్కడ జరిగిన ఆ హాస్పిటల్లో జరిగిన తప్పు అని చెప్పారట. ఇక్కడ ఈ హాస్పిటల్లో దీని గురించి నేను రాశానండి. రాసిన తర్వాత ఏంటంటే అది ఇక్కడ తెలంగాణ పేపర్స్లో వాటిలో కూడా అది వేసిన తర్వాత అది వాళ్ళ దృష్టికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి వెళ్ళడం, వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందని చెప్పి నాకు మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కొందరు, ఆ ఊరు వాళ్ళు కొంతమంది. అంటే అది జరుగుతుందని నేను అనుకోలేదు, బట్ అలా జరగడం మాత్రం నాకు చాలా ఆనందం కలిగించింది. ఒక పోస్ట్ వల్ల ఇలా కూడా జరుగుతుందా అని. యంత్రాంగం కదిలింది కదా, యంత్రాంగం కదిలింది. అలాంటివి ఇంకా నెక్స్ట్ జరగకుండా
చూసుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా. Yes, ఎందుకంటే ఇది పబ్లిక్, ఎందుకంటే అది లక్షల్లో చూసారండి, అది ఆ పోస్ట్ లక్షల్లో చూశారు, అది చాలా వైరల్ అయింది. దానివల్ల జరిగిన ఒక మంచి పని అది అని నాకు అనిపించింది. ఎస్, డెఫినెట్లీ మంచి పని అండి అది. అది మామూలు విషయం కాదు. అది పోస్ట్ చదివిన తర్వాత చదువుతున్న సేపు నాకు కూడా కళ్ళు చెమ్మగిలినాయి. అవునండి, అవును. నేను అది షూటింగ్ చేసి వచ్చి తెల్లవారుజామున ఒక 3 గంటల ఆ టైంలో వచ్చి పడుకున్నా కూడా నాకు తెల్లవారే వరకు నిద్ర పట్టలేదండి ఆ ఇన్సిడెంట్. ఆ అబ్బాయి, ఆ డ్రైవర్ చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నాకు నిద్ర పట్టలేదు. అందువల్ల నేను పొద్దున్నే లేవగానే దాన్ని రాశాను అనమాట. ఓకే, ఓకే. దానివల్ల ఒక చిన్న మంచి పని జరిగింది అనేది అది తృప్తి కలిగించింది. సూపర్ సూపర్. మీ అనుభవాలు, జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అనుభవాల, జ్ఞాపకాల జర్నీ ఎంత సార్ సినిమా ఇండస్ట్రీలో మీది సుమారుగా? చాలా అండి. 87 నుంచి అండి. 87 నుంచి 87 నుంచి అంటే నాకు తెలిసి ఒక 39. అవునండి, అవునవును, చాలా పెద్ద జర్నీయే. 39, 40 years. నెక్స్ట్ ఇయర్ అయితే 40 years. అవునండి, అనుభవం అయితే చాలా ఉంది. సాధించింది ఏమి లేకపోయినా. అయ్యో, మీరు అనుకుంటున్నారు సాధించింది ఏమి లేకపోయింది అనుకుంటా. ఓకే. అయితే సార్, మనకి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా గురువు గారు అంటే మీకు కోటి రామకృష్ణ గారిని ఎక్కువ, ఆయన దగ్గర పనిచేశారు మాక్సిమం సినిమాలు. అవునండి. ఆయన దగ్గరేనా లేకపోతే దానికి ముందు ఏమైనా జర్నీ ఉందా కోటి రామకృష్ణ గారు? యాక్చువల్గా దాని ముందండి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళానండి. ఓకే. మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఒక పిక్చర్కి ఒక 20 రోజులు నేను ఆ పిక్చర్లో నేను పని చేయలేదు, కానీ జస్ట్ అబ్జర్వేషన్కి అన్నట్లుగా వెళ్ళాను మా బాబాయ్ గారి రికమెండేషన్ తోటి. ఓకే. ఆ పిక్చర్ పేరు విషకన్య అండి. విషకన్య. ఓకే, ఓకే. ఆ పిక్చర్ అంటే ఒక 20 days అంతే, 20-25 days ఎంతో ఉన్నాను. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయాను కాలేజీకి. ఓకే. కాలేజీకి వెళ్ళిపోయి మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ బంతి ఎగురొచ్చి మళ్ళీ పడ్డట్టుగా మళ్ళీ చెన్నైలో పడ్డాను. అప్పుడు మా గురువు గారు కోటి రామకృష్ణ గారు సినిమా, అప్పుడు ఒక పిక్చరు సగంలో ఉందండి, అది చల్లని రామయ్య చక్కని సీతమ్మ అని. ఓకే. ఫస్ట్ ఆ పిక్చర్, అంటే ఆ పిక్చర్ ఇక సగం అయిపోయింది అప్పటికే. ఆ పిక్చర్కి నేను ఎంట్రీ. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన పిక్చర్ దొంగోడు వచ్చాడు అనే పిక్చర్, అది ఎన్ రామలింగేశ్వరరావు గారు నిర్మాతగా. ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్, హీరో కృష్ణ గారు ఆ సినిమాలో హీరో. ఓ, కృష్ణ గారా? సూపర్ స్టార్ కృష్ణ గారు. నేను అప్పటికి కృష్ణ గారి అభిమాని అండి చిన్నప్పటి నుంచి. చిన్న వయసులో స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను కృష్ణ గారి అభిమాని. ఇంకా తర్వాత కాలేజీకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా చిరంజీవి గారు అప్పటికి అన్ని ఖైదీలు వచ్చేటప్పటికి అది బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చూసేవాడిని అండి. అన్నీ చూసేవాళ్ళం. తర్వాత దొంగోడు వచ్చాడు సినిమాలో కృష్ణ గారు హీరోగా, ఆయనకి వెళ్ళి నాకు బిగినింగ్ స్టేజ్ అయినా డైరెక్టర్ గారు నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవారు. అవునా? ఓకే. నేను వెళ్ళి ఆయనకి కృష్ణ గారికి ఆ సినిమాలోనే నేను డైలాగులు చెప్పాను. అదొక చాలా థ్రిల్లింగ్గా ఉండేది. కృష్ణ గారితో మెమొరీలు చాలా ఉన్నట్టున్నాయి మీ? అవునండి, చేశాం కదా, తర్వాత కూడా చేశాను. గూఢచారి 117 అని, తర్వాత చుట్టాల అబ్బాయి, అలా పిక్చర్స్ అవి చేశాను. ఓకే. దాంతో అవన్నీ. ఓకే. మీరు చెప్పారు ఇందాక ఆ తరం నటుల గురించి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది, అవి ఎప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు గుర్తొస్తుంటే అవునండి చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. నిజంగానే ఆ రోజున తెలియదండి వాళ్ళ గొప్పతనం అనేది మాకు. నిజంగానే అంటే ఇది జనరల్గా ఉంటుంది అనేది, ఎప్పుడైతే మన కాలం మారిపోయి ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఇప్పుడు బిహేవియర్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవి చూసినప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళ గొప్పతనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉందండి. కానీ వాళ్ళ గొప్పతనం మాత్రం ఏదో చాలా ఆకాశం అంచుల్లాగా కనిపిస్తుంది అన్నమాట మాకు. ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే ఆ తరాన్ని, వాళ్ళ ఎండ్ అంటే వాళ్ళ కెరీర్ ఫినిషింగ్లో చూసాము వాళ్ళని. నెక్స్ట్ జనరేషన్ చూసాము. వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళతో పనిచేసాము. దాని తర్వాత జనరేషన్ పనిచేసాము, ఇప్పటికి చేస్తున్నాము. కాబట్టి అది చాలా మందికి అది ఆ అదృష్టం ఉండకపోవచ్చు. మాకు ఇలా జనరేషన్స్ అందరూ చూసేటప్పటికి అది ఒక ఆ మార్పు బాగుంటుందండి, బాగుంటుంది. ఆలోచిస్తే వాళ్ళు నిజంగానే ఏదో మనకి పేపర్లలో రాసినట్టుగాను లేకపోతే అది కాదండి, వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్పవాళ్ళు అనేది మాకు ఇప్పుడు తెలుస్తుందండి.
అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్నారు. కృష్ణ గారిని అబ్జర్వ్ చేసిన తర్వాత కృష్ణ గారి జీవితంలో మీరు చూసిన సంఘటనలు కానీ ఈ తరం నేర్చుకోవాల్సింది కానీ ఏమైనా మర్చిపో 2 సంఘటనలు చెప్పగలరా? అయ్యో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. చాలా సార్లు కూడా చెప్పాను, నేను ఫేస్బుక్లో రాశాను ఇవన్నీ కూడా. అంటే వర్కహాలిక్ అంటారు కదండి. అవును, కృష్ణ గారు అది అంతే. మీకు గమనిస్తే అంత పెద్ద సూపర్ స్టార్ చివరిలో ఈ సినిమాలు ఎందుకు చేశారు ఆయన అనిపించేటటువంటి సినిమాలు కూడా చేశారు. ఇది ఒక ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూసినటువంటి సూపర్ స్టార్. అంటే అవి కూడా చేయడానికి కారణం ఏంటంటే ఆయన పని చేయకుండా ఉండలేకపోవడం అని అనిపిస్తుందండి. ఆయనకి ఎప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఆయన ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నేను దొంగోడు వచ్చాడు చుట్టాల అబ్బాయి సినిమా చేసేటప్పుడు రోజు ఫోన్ వచ్చిందండి, ల్యాండ్ లైన్. నేనే లిఫ్ట్ చేశాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నారా అన్నారు. కృష్ణ గారు ఫోన్ చేస్తారు ఆఫీస్కి డైరెక్ట్గా అని మనం ఎందుకు అనుకుంటాం? ఎవరో మేనేజర్ చేసి ఇస్తారు లేకపోతే అనుకుంటాం కదా. ఎవరండి మీరు అన్నా. నేను కృష్ణ ఎవరు మాట్లాడుతున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు లేరా అన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టరేనండి అన్నాను. అయితే నేను అప్రెంటిస్కి ఎక్కువ, అసిస్టెంట్ డైరెక్టర్కి తక్కువ ఆ టైంలో. బిగినింగ్ డేస్ కదా. అసిస్టెంట్ డైరెక్టర్ నేనంటే అయితే ఏం లేదు, నాకు షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మీరు ఏమైనా షూటింగ్ పెట్టుకోగలుగుతారా అన్నారు. అంటే నాకు తెలియదండి, ఎవరు కో డైరెక్టర్ ఎవరైనా ఉంటే పిలవమన్నారు. తర్వాత ఎవరు లేరు ఆ టైంకి. సరే తర్వాత మళ్ళీ చేశారండి ఆయన. చేస్తే ఈ లోపు కో డైరెక్టర్ గారు మాట్లాడితే ఇప్పుడు తర్వాత మనం అనుకున్న ఆ సీన్లు ఉన్నాయి కదా, ఆ సీన్లు ఇవాళ షూటింగ్ పెట్టేసుకోండి, నాకు ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది అన్నారు. అంటే సార్ అంటే ఏందయ్యా ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మధ్యాహ్నం నుంచి పెట్టేసుకోండి, అవి అయిపోతాయి కదా, ఆ సీన్లు అయిపోతాయి కదా అన్నారు. అంటే మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు కావాలి దానికి ఆర్టిస్టులు పలానా ఒక పని చేయి, గిరిబాబు గారు ఆయన కూడా అందులో ఉన్నాడు, ఆయనకు కూడా షూటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆయన ఓకే, ఇప్పుడు మారుతిరావు గారిని 1 గంట రమ్మనండి, అడిగి మళ్ళీ నాకు చేయండి అన్నారు. అలాగే ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది, డబ్బింగ్ పెట్టుకుంటారా మీది, డబ్బింగ్ రెడీగా ఉందా, నేను వచ్చి డబ్బింగ్ చెప్పేస్తాను అని. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అడగడం కాదండి. అవును, హీరో గారే ఆయనే ఫోన్ చేసి ఆయనే, అంటే ముందు వర్క్ అయిపోవాలి ఆయనకి, ఒకటి కంప్లీట్ అయిపోవాలి. అసలు మీకు ఎంత ఇదిగా ఉండేదంటే ఆయనకి ఎవరు చెప్పకల్లా, ఆయన ఫోన్ చేసి, ఇంకా చెప్పాలంటే మీకు ఒకసారి ఆర్టిస్టులతో గిరిబాబు గారితో వాళ్ళతోటి ఆయనే మాట్లాడారండి అడ్జస్ట్మెంట్. సూపర్ కదా. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అది లేదండి ఆయన దగ్గర. ఆయన వర్కహాలిక్. అందుకనే ఆయన చేసిన సినిమాలు మరి ఏ హీరో చేయలేదు. అంటే ఇప్పుడు ఆయన పని చేయడమే కదండి, ఆయన అన్ని సినిమాలు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక థియేటర్లో సైకిల్ స్టాండ్ వాడి వరకు ఎన్ని వందల కుటుంబాలు బ్రతికుంటాయి. అట్లా వాళ్ళు అసలు కృష్ణ గారి దగ్గర నుంచి అది అసలు థియేటర్కి ఫ్లో ఉండేది సినిమాలు. ఇప్పుడు మాక్సిమం థియేటర్లకి ఆక్యుపెన్సీ లేదు అంటున్నారు కదా, సినిమాలు. అలా కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్లు అండి. నేను అవన్నీ ఫేస్బుక్లో రాశాను. నేను ఇంకోటి చదివాను, బాగుంది అది. కంపు కొడుతున్న కోట్ కూడా ఆయన అవునండి పని అయిపోవాలని చెప్పేసి చదివాను. అది ఏంటంటే అండి, ఆయన హైదరాబాదు ఫ్లైట్కి వెళ్ళాలండి, షూటింగ్ దగ్గరికి వెళ్ళాలి. అందులో టైటిల్కి ఒక షాట్ తీయాలి అనుకున్నాం. 116 117 కదా, గూఢచారి 117. అది లాస్ట్ మినిట్లో అనుకున్న విషయం అది. సరే నాది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కొండరత్తూరు టెంపుల్లో, నేను షూటింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మీరు డ్రెస్ తీసుకొస్తే ఇక్కడ ఆ షాట్ చేసేస్తాము వీళ్ళ నెగిటివ్లోనే అని చెప్పారు. వాళ్ళ నెగిటివ్ చిన్న షాట్ కదా, ఆయన అలా నడిచొచ్చి గన్ పెట్టి లాగా షాట్. సరే డైరెక్టర్ గారు ఏమన్నారంటే వైట్ సూట్ లో చేయమన్నారు. అది సినిమాలో ఆయనకు వాడిన సూట్ అది. అయితే ఎప్పుడో అయిపోయింది కదా షూటింగ్, ఆయన వర్క్ అయిపోయింది ఆ డ్రెస్లో అని చెప్పి ఈ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వేస్తారు ఆ పైన కోటు. వాడారు.
అది కూడా కృష్ణ గారు చూశారట, తర్వాత ఆయనే చెప్పారు. అవునా? అక్కడికి కోర్టు తెమ్మని ఉన్నాం, సడన్గా మేము చెప్పాము, సడన్గా వాళ్ళు తెచ్చారు. తీరా గన్ తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆయన షూటింగ్ అయిపోగానే ఏది కోటరంకృష్ణ గారు రెస్టారెంట్లో ఎవరు వచ్చారు రమ్మనండి, అది ఇది వస్తే ఇది చూస్తే ఆ కోర్టు స్మెల్ వచ్చేస్తుందండి. అంటే దాన్ని వాష్ చేయలే. అంటే వాళ్ళు పని అయిపోయిందని చెప్పి కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని క్లీన్ చేయలే, ఏదో చేయలే, మొత్తానికి ఏదో పక్కన పడేసినట్టున్నారు. అది చూసి ఏంటయ్యా ఇది చూసావా ఎలా ఉందో ఇది అది అంటే నిజంగానే ఇంకా మాకు ఇంక ఈ షాట్ అయిపోయింది. అయితే ఆయనే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నేను 4 రోజుల వరకు రాను, అప్పుడు వచ్చి షార్ట్ చేసినా మీకు ఆప్టికల్ చేసుకోవడానికి టైం ఉండదు. అంటే రిలీజ్ బిఫోర్ చేసాం, అది ఇంకా రిలీజ్ వచ్చేసింది, బిఫోర్ చేసాం, మీకు టైం సరిపోదు ఇవ్వండి ఇంకెప్పుడు చేయకండి అని చెప్పి అది వేసుకొని ఆ షార్ట్ చేసి వెళ్ళారండి. డెడికేషన్. ప్రొడ్యూసర్స్ గురించి వాళ్ళ దీని గురించి అంత ఆలోచించేవారండి. అలాగే ఒకసారి చుట్టాలబ్బాయి సినిమాకి ఇది కూడా రాశాను నేను ఫేస్బుక్లో, ఇవన్నీ రాశానండి. ఒక క్లైమాక్స్లో ఒక సింహ ఆయన రాజు గెటప్లో ఉంటే సుహాసిని గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు. అది ఒక షాట్ తీయాలి. ఆ షాట్ గురించి మాట్లాడుకుంటూ అలా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు చేసేవారు, ఆయనకి కాస్ట్యూమ్స్. ఆయనతో ఇలాగా కృష్ణ గారికి ఒక రాజు గెటప్ అది ఆ డ్రెస్సు కావాలా అది చెప్తుంటే ఆయన విన్నారు అక్కడ. ఆయన విని ఏంటి అని అడిగారు. అంటే ఇట్లా క్లైమాక్స్ ఎండ్ షాట్ ఇలా చేయాలని చెప్పారండి డైరెక్టర్ గారు అనుకున్నాను. అందుకని డ్రెస్సు అది ఇది అని చెప్తుంటే ఎందుకు దానికోసం ఒక్క షాట్ కోసం మళ్ళీ డ్రెస్సులన్నీ కుట్టించడం డబ్బులు వేస్ట్, మన సింహాసనం సినిమాకి డ్రెస్సులు చాలా ఉన్నాయి పద్మాలయ ఆఫీస్లో, అందులో ఏదో ఒకటి తెచ్చేయండి అని మళ్ళీ ఆ సింహాసనం అన్నారు కదా, ఆ సింహాసనం కూడా మళ్ళీ అద్దెకి తేవడం అవన్నీ ఎందుకు, మేము అప్పుడు ప్యాచ్ వర్క్ కోసం హైదరాబాద్ నుంచి అప్పుడు మెడ్రాస్లో ఓ సింహాసనం అదేదో అప్పుడే కొన్ని తెప్పించాము, అవి ఎక్కడున్నాయో కనుక్కోండి ఫోన్ చేసి, అవి చేసేయండి అన్నారండి. అలాగే చేసాం ఆ షాట్. చాలా కలిసి వచ్చింది ప్రొడ్యూసర్. అంతే కదండి, ఇప్పుడు ఒక రాజు డ్రెస్ అంటే ఎంత అవుతుంది? అవును, చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా అప్పట్లో అన్ని. అలా చేసామండి. సూపర్ అండి. అంటే వాళ్ళందరూ మరి ఇక అలాగా ఇంకంతే, ఇంకా లెజెండ్స్ అంతే ఉండిపోయారు. అది వాళ్ళు టైం అంటే టైం అండి. కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, ఇంకా నాగేశ్వరరావు గారు అయితే చెప్పే పని లేదు అసలు. వాళ్ళంతా ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ కోటరామకృష్ణ గారి దగ్గర మీరు? నేను 20 సినిమాలు చేస్తుంటాను. 20 సినిమాలు చేస్తుంటాను. 20 సినిమాలు అంటే కోటరామకృష్ణ గారు పీక్ లో ఉన్న స్టేజ్ అది. పీక్ అండి. అంటే ఒక 4-5 సినిమాలు లైన్లో ఉండేవాడి ఎప్పుడు. 4-5 సినిమాలు లైన్లో ఉండేవి. ఒక 3 సినిమాలు షూటింగుల్లో ఉండేవి ఒక్కొక్కసారి. అక్కడ సాంగ్ జరుగుతుంటే, ఇక్కడ ఫైట్ జరుగుతుంటే, ఇక్కడ ఆయన సీన్స్ చేస్తుంటే, అది ఒక అసలు ఇంకా అది అద్భుతం. అంటే అవి ఇంకా ఫ్యూచర్లో కాదు, చేయగలిగేది కూడా కాదు అసలు. వాళ్ళంతా అసలు ఆయన కంప్యూటర్ బ్రెయిన్ అంటే దాసనారాయణరావు గారిని అంటారు కదా, మేము చూడలేదు కానీ మేము ప్రత్యక్షంగా చూసాం ఆయన, మా గురువు గారిని చూసాం. ఒకరోజు 3 షూటింగ్లు ఒకే చోట జరిగినాయండి, పక్క స్ట్రీట్స్లో. అబ్బా, ఎక్కడ అన్నీ కూడా ఆయన చేయాల్సిందే. ఒక ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ చేసేవి కాదు. ఒక మామిడి కలెక్టర్ అనే సినిమాలో ఒక జెండా ఉంచారా హే హమారా అనే సాంగ్, ఆ సాంగ్ జగపత్ బాబు గారు, లక్ష్మి గారు, హీరోయిన్ వీళ్ళందరి మీద ఆ సాంగ్ ఆయనే కంపోజిషన్ అంతా, ప్రతిదీ యాక్ట్ చేసి చూపిస్తారు ఆయన. ఇది ఇక్కడ షార్ట్ పెట్టి ఆ పక్క స్ట్రీట్కి వెళ్ళేవారు కార్లో. అక్కడ రిక్షా వాడు షూటింగ్ జరుగుతుంది, చిరంజీవి గారు, జయసుధ్ గారు అక్కడ జైల్ సెట్లో. ఇప్పుడు నేను ఇక్కడ కో డైరెక్టర్ ఈ పిక్చర్కి, మామిడి కలెక్టర్ సినిమాకి, అక్కడ ఇంకో డైరెక్టర్. ఇలాగే ఇంకొక చోట ఫైట్ లీడ్ ఎండ్ జరుగుతుంది ఇంకొక స్ట్రీట్లో. ఇదే కోటరామకృష్ణ గారి 3. ఇక్కడ షార్ట్ పెట్టి ఈ షార్ట్ రెడీ అయ్యే లోపల అక్కడికి వెళ్ళి అక్కడ షార్ట్ పెట్టి అక్కడ ఆ షార్ట్ తీసేసి అక్కడ మళ్ళీ నెక్స్ట్ షార్ట్కి లైటింగ్ అంతా చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ షార్ట్ తీసేవాళ్ళు. అలా మధ్యాహ్నం వరకు 4 o'clock వరకు మాకు తెలుసు, కానీ మిగతా ఆర్టిస్టులకి ఎవరికి కోటరామకృష్ణ గారి ఇక్కడే 3 షూటింగ్లు జరుగుతున్నాయని ఎవరికి తెలియదు. ఆయన బ్రెయిన్ స్విచ్ ఆఫ్ కథలన్నీ కూడా అసలు. అంటే ఇప్పుడు మీకు పొద్దున ఒక స్టోరీ సిట్టింగ్, సాయంత్రం ఒక స్టోరీ సిట్టింగ్ జరిగాయండి, మధ్యలో షూటింగ్. ఇన్ని ఉన్నా కూడా మీకు ఇప్పుడు పలానా సినిమా సీనిక్ ఆర్డర్ అంటే టక్ 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 చెప్పేస్తారు.
ఇప్పుడు ఒకటండి 10 రోజులు ఈ సినిమా షూటింగ్ అండి, నెక్స్ట్ 10 రోజులు ఇంకొక సినిమా షూటింగ్, నెక్స్ట్ 10 రోజులు ఇంకో సినిమా షూటింగ్. ఆ కథ ఈ కథ ఒకటి కాదు. ఆ ఆర్టిస్టులు వేరు, ఈ ఆర్టిస్టులు వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు, కాంబినేషన్స్ వేరు. నిన్నటిదాకా ఆ సినిమా షూటింగ్ చేసి ఈ రోజు వచ్చి ఈ సినిమా షూటింగ్ టక్ 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 చేసేవారు. ఆర్టిస్టులు చెప్పుకుంటే విన్నాను, ఒక సందర్భంలో షూటింగ్ దగ్గర ఆర్టిస్టులు చెప్పుకుంటే కోటరెంకి కృష్ణ గారు వచ్చి క్లాత్ కట్టారంటే ఆ క్లాత్ ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. అది తీసే వరకు కూడా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ ఎవరికి కూడా నిద్ర ఉండదు అని చెప్పేసి. అవునండి, అంటే రోజు 2 వరకు షూటింగ్ చేసేవారండి. రోజు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మొదలు పెడితే 2 గంటలకు షూటింగ్, 2 గంటల వరకు షూటింగ్ చేసేవారు. ఇప్పట్లో 7 గంటల కంటే 7 గంటలకి మాకు కెమెరా రన్ అవ్వడం అండి. 7 గంటలకి ఆర్టిస్టులు రావడం కాదు, షార్ట్ రెడీ అయిపోవాలి, షార్ట్ తీసేయాలి. చెన్నైలో ఉన్నప్పుడు 7 గంటలకి కెమెరా రన్ అవుతుంటుంది. 7 to 9 ఒక సీన్ అండి, తర్వాత ఒక ½ అవర్ బ్రేక్, అక్కడి నుంచి 1 o'clock వరకు ఒక పెద్ద సీన్ బ్రేక్, తర్వాత 2 o'clock నుంచి ఒక సీన్, అట్లా చేసేవారు. నేను డైరెక్ట్ చేసినప్పుడు కూడా అంతే చేశానండి. 7 గంటలకి కెమెరా రన్ అవ్వాలి. రోజు 3 సీన్లు లెక్క, 2 పెద్ద సీన్లు, ఒక చిన్న సీన్, అట్లా ప్లాన్ చేసేవాళ్ళం అనమాట. సూపర్. మా గురుగారు అయితే ఇక నైట్ 2 గంటల వరకు ఇంకొక సినిమా షూటింగ్, 6 గంటల వరకు ఇక్కడ, 6 గంటల నుంచి 2 గంటల వరకు ఇంకో షూటింగ్ చేసేవారు. అట్లా ఒక్కొక్కసారి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక షూటింగ్, 9 నుంచి 6 వరకు ఒక షూటింగ్, 6 నుంచి 2 వరకు ఇంకో షూటింగ్ చేసేవారు. ఆర్టిస్టులు లాగా, అప్పట్లో ఆర్టిస్టులు అలా కొంతమంది చేసేవారు, బిజీ ఆర్టిస్ట్. కానీ డైరెక్టర్గా ఆయన అలా చేసేవారు సినిమాలు. మామూలు విషయం కాదు కదండి. అంటే నాకు తెలిసి వాళ్ళ గురువు గారు ఆయన కూడా అంతేనట, దాసనారాయణ గారు. అందుకని ఏంటంటే మార్నింగ్ కడితే ఇంక మళ్ళీ అర్ధరాత్రి 2 గంటలకే అది తీయడం. దాని రహస్యం ఏం చెప్పారు మీకు? ఏం లేదండి, ఆయనే చెప్పారు కదా చాలాసార్లు. ఆయనకి సినిమా ఇంట్లో రామవీధులు కృష్ణయ్య సినిమా అయిపోయిన తర్వాత 2వ సినిమా అప్పుడు, ఆ సినిమా అప్పుడు ఆయనకి కొంచెం బాగా నుదురెత్తు కదా. అవును. ఒక మేకప్ మెన్ ఆయన ఏం చేశారంటే, ఏమంటే బాగా నుదురెత్తు కదా, బాగా ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది, ఊరికే ఇది కట్టుకుంటే మీకు చూడడానికి కూడా బాగుంటుందని ఇచ్చారట. అది కట్టుకున్నారు. అలా 2 సినిమాలు హిట్లు అయ్యేటప్పటికే ఆయనకి సెంటిమెంట్ అని పేపర్లో రాసేసారు, జ్యోతిచిత్ర సితారాల్లో. అవును. అక్కడి నుంచి అది కంటిన్యూ అయిపోయింది. అట్లా కంటిన్యూ చేశారు మొత్తానికి. సూపర్ సార్. అయితే మీరు చేసిన సినిమాలు, మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. నా ఫస్ట్ సినిమానే మీ సినిమా ఆడుతూ పాడుతూ చేసినప్పుడు నాకు తెలిసి నేను కాలేజీలో చదువుతున్నా, తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. టీవీ బ్రేక్లో వచ్చేది యాడ్, ఆ యాడ్ కోసం నేను చూసేవాళ్ళం. కామెడీ పనిచేస్తుంటాయి, ఆడుతూ పడుతుంది కదా. అవునండి. తక్కువలో ప్లాన్ చేశారు కదా అది. అవునండి, తక్కువ బడ్జెట్. అప్పటికి శ్రీకాంత్ గారు ఒక ఫ్లో అయిపోయి ఇంకొక టేక్ ఆఫ్ తీసుకున్న టైం అది. అవునండి, అవును, కరెక్ట్. దాని ముందు కొంచెం ఫ్లాప్లు వచ్చినాయి శ్రీకాంత్ గారు. మళ్ళీ ఇది 100 రోజులు ఆడింది, 100 రోజుల సినిమా. అవునండి. అప్పుడు చాలా మంది మాట్లాడుకున్నారు, ఎవరు చేశారు సినిమా, ఏంటి ఈవి గారు లేకపోతే ఇంకా దేవి ప్రసాద్ అని కొత్త పేరు. అవునండి. చాలా మంది ఆ టైంలో ఈవి గారు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఏం సార్ మీకు కామెడీ ఇష్టమా, కామెడీ చేయటం ఇష్టమా లేకపోతే ఏంటి? ఇష్టం అండి. యాక్చువల్గా కామెడీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? కామెడీ నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కాకపోతే సినిమాలు అన్ని రకాలు చేయాలనేది కోరిక ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆడుతూ పడుతూ సినిమా సక్సెస్ అయిందో జనరల్గా అలాంటివి చేయమని అడుగుతారండి. డిమాండ్ వచ్చింది అంతే, అలాంటివి చేయమని అడుగుతారు. అంటే ఇతను ఇలాంటి సినిమా చేస్తే మళ్ళీ బయర్స్ వస్తారు అనేది ఒక వ్యాపార ఇది ఉంటుంది కదా, వ్యాపారం కోసం అనేది అలాగా చేశారు. కాకపోతే నేను ఒక కమర్షియల్ సినిమా చేశాను, లీలామహల్ సెంటర్. అవును. కాకపోతే ఏంటంటే అందులో కూడా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి ట్రాక్ కి బాగా పేరు వచ్చింది. ఆ ట్రాక్ మామూలు పేర్లేదు. అవునండి. ఇంకా తర్వాత ఏంటంటే మనం ఇంకా సేఫ్టీ, కామెడీ అనేది సేఫ్ అనేది ఒక దృక్పథం వచ్చేస్తుంది కదా. అందుకని ఇంకా ఎందులో అయినా సరే ఆ కామెడీ లేకుండా సినిమా చేయలే నేను. కొంచెం ఎంటర్టైన్మెంట్. బ్లేడ్ బాబ్జీ కూడా మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ కదా. కామెడీ ఎందుకంటే ఈ కామెడీ రాయటం మామూలు సినిమాలు మామూలుగా అంటే ఓకే, కామెడీ రాయటం అనేది చాలా కష్టం, చేయించడం కూడా చాలా కష్టం అంటారు. కామెడీ అనేది అన్ని కష్టమేనండి. కామెడీ రాయడం కష్టం, తీయడం కష్టం, యాక్టర్స్ చేయడం కష్టం. ఎందుకంటే అది ఎక్కడ టైమింగ్ మిస్ అయినా కూడా
అది పండదు, అపహాస్యం అయిపోతుంది, అది అసలు టోటల్ రివర్స్ కొట్టేస్తుంది. అవును, అందుకని అది చాలా కష్టం. ఓకే, అందుకనే అది అందరికీ పట్టుపడదు సార్. నేను చూశాను కదా, చాలా మందికి అది పట్టుపడదు. అది కష్టం కూడా. ఇప్పుడు కామెడీ అన్ని కామెడీ సినిమాలు చేసావు కాబట్టి నీకు కామెడీ రాయడం ఈజీ అంటే కాదు, చాలా కష్టం అసలు. చాలా కష్టం కదా, ఇది కదా. ఒక పట్టుకోవాలంటే, ఒక టైమింగ్ పట్టుకోవాలంటే చాలా కష్టం. అవునండి. సూపర్ అండి. అయితే ఆ సినిమాలో మీరు మనుషులతో కాకుండా జంతువులతో కూడా యాక్ట్ చేయించారు. ఎలుక ఎలా జరిగింది అది? షూటింగ్ ఎలా చేశారు అసలు? అది ఒక ఎలుక కాదండి, సినిమాలో చాలా ఎలుకలు వాడాము. సినిమాలో ఒక ఎలుకలాగే కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది అడుగుతారండి అది గ్రాఫిక్సే కదా అని. అసలు మాకు గ్రాఫిక్స్ వాడే అంత బడ్జెట్ లేదు మాకు. అదంతా ఒక ఎలుకే, ఒరిజినల్ ఎలుక. ఇప్పుడు ఆ పిక్చర్లో సునీల్ పాస్పోర్ట్ని తినేస్తుంది ఎలుక. అసలు అది దాన్ని మేము మిగతా షాట్లు అంటే అది మనం కట్ చేసుకుంటాం, అది పరిగెత్తుతుంది, దాని వెనక సునీల్ పరిగెత్తుతాడు, అది ఎటో పారిపోయేది ఆ ఎలుక. కానీ మనకు షాట్ వచ్చింది, మళ్ళీ ఇంకో చోట ఇంకో ఎలుకను వాడతాం. ఓకే, అట్లా వాడేవాళ్ళం. ఇప్పుడు ఇది కనీసం కొంచెం అయినా సరే ఇలా తింటున్నట్టు కావాలి. అవును, ఏదో పాస్పోర్ట్ అక్కడ ఉంది బుక్, అది దాన్ని తింటున్నట్టు కావాలి ఒక షాట్. అది అసలు దాని దగ్గరికే రావట్లేదు. అది ఎలుక పెడితే పారిపోతుంది, దానికి ఒక చిన్న తాడు కడతాడు, దారం కడతాడు, అది తింటలేదండి. అది పెట్టుకుని కూర్చున్నాం కెమెరా, అది మనం చెప్పినట్టు వెళ్ళదు కదా. దాని దగ్గరికి వెళ్తే చాలు, ఊరికే ఆ పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఊరికే అట్లా అన్నా కూడా మనకు ఒక షాట్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. అవును. అప్పుడు మా కెమెరామెన్ శంకర్ గారు అని ఒక కెమెరామెన్ అండి, ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఈ క్యాబేజీ లాంటిది ఏమన్నా ఉందా అని అడిగారు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే క్యాబేజీ ఉందండి. ఆ క్యాబేజీ లేయర్స్ వస్తాయి కదా, తెల్లగా ఉంటాయి కదా, అవి కట్ చేసి ఆ పాస్పోర్ట్ ఆ బుక్ ఉంటుంది కదా, దాని మధ్యలో పెట్టి ఫస్ట్ కొంచెం ఆ ముక్కలు అక్కడ వేస్తే తిన్నది. దాని తర్వాత దీని దగ్గరకు వదిలేటప్పటికి దానికి ఆ వాసన తగిలి వచ్చి తినేసిందండి. నిజంగా తినేసింది? అది తినేసింది అంటే ఆ పేపర్ కాదు, అది తింటుంది క్యాబేజీ లేయర్, దాన్ని తింటుంది అనమాట. మాకు బ్రహ్మాండంగా షాట్ వచ్చేసింది. ఇప్పుడు సినిమాలో ఎలా ఉంటుందంటే అది పాస్పోర్ట్ బుక్ తింటున్నట్టే ఉంటుంది. అవును, అలా చేసాం. ఇప్పుడు అసలు మామూలుగా సినిమా ధర్మారపు ప్యాడింగ్ కూడా. అవును, ధర్మారపు గారు ఒక పోలీస్ క్యారెక్టర్ ఆ బస్సు పెట్టేసి. అవునండి, నా సినిమాలన్నింటిలో ధర్మవరపు గారు అద్భుతమైన క్యారెక్టర్స్ అండి. ధర్మవరపు గారి అన్ని సూపర్ క్యారెక్టర్స్. ఆయన ఆఖరిగా ఫుల్ డే షూటింగ్ చేసిన సినిమా కూడా నాదేనండి. అవునా? ఆఖరిగా కెవ్వుకేక అనే సినిమా 6 days ఎంతో చేసాం ఆయనతో, 5 days ఎంతో చేసాం. ఆ లాస్ట్ డే కూడా అంటే ఈ మార్నింగ్ రేపు ఆయన షూటింగ్, ఈరోజు షూటింగ్ ఆయనతోనే, దాంతో ఆ షెడ్యూల్ లాస్ట్ అనమాట. ఓకే, ఉదయం 6 గంటలకు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇట్లా కడుపులో ఏదో బాగాలేదు, యశోద హాస్పిటల్కి వచ్చాను, నేను కొంచెం లేట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చా, 11 గంటలకి అలాగే ఉన్నా, ఇక్కడ ఏదో టెస్టులు చేయాలంటున్నారు అన్నారు. సర్లేండి, ఇంకా మీ మీదే కదా, 11 మళ్ళీ 12కి వచ్చేందుకు ఈరోజు క్యాన్సిల్ చేద్దామని ప్రొడ్యూసర్ గారికి చెప్పి క్యాన్సిల్ చేసాం ఆ రోజు. అలాగే డైరెక్ట్గా ఆయన ఉండిపోయారు హాస్పిటల్లోనే. మేము ఈలోపు బ్యాంకాక్ వెళ్ళి లొకేషన్స్ చూడడానికి వెళ్ళాం. సగం సినిమా బ్యాంకాక్లో జరుగుతుంది. అది వెళ్ళొచ్చామండి. నేను వెళ్ళొచ్చాను, ఆయన 16th డే ఆయన మళ్ళీ ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ చేసినప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఫస్ట్ నీకే చేస్తున్నాను అని చెప్పి, ఎవరితో అనొద్దు, ఇది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన, మరి నీది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పెట్టుకున్నావు కదా, ఇది ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి చేయాలన్నా 4-5 నెలలు టైం పట్టేలా ఉంది, కాబట్టి నువ్వు డెసిషన్ తీసుకో అన్నారు. అప్పుడు కృష్ణ భగవాన్ గారిని రీప్లేస్ చేసి ఆ 5 రోజులు చేసిన వర్క్ 2.5 రోజుల్లో చేసి టక్ చేయాలి కదా, మళ్ళీ డేస్ ఎక్కువైపోయింది అని చెప్పి మళ్ళీ రీషూట్ చేసామండి. అది తర్వాత ఆయన చనిపోయారు. ధర్మవరపు గారిది నిజంగా మరి అది తక్కువ ఏజ్లో పోవటం అనేది అది చాలా పెద్ద లాస్ అండి. అంటే ఇప్పుడు అప్పట్లో ధర్మవరపు గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ,
ఇంకా ఏవిఎస్ గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ, వేణుమాధవ్ గారు కానీ, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సీన్లు రాసేవాళ్ళం అండి కదా. అంటే వాళ్ళ పేరు మనం స్క్రిప్ట్ ఎప్పుడైతే అనుకున్నామో ఒక క్యారెక్టర్కి వీళ్ళని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సీన్ రాసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఇదైతే ఎలా చేస్తారు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలాగా స్క్రిప్ట్ రాసేవాళ్ళం అండి. వాళ్ళు దాన్ని స్పాట్లో ఎన్హాన్స్ చేసేవాళ్ళు అసలు అద్భుతంగా. అసలు వాళ్ళ టైమింగే వేరు కదండి అసలు సెట్లో షూటింగ్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదంటే మాకు. ఇప్పుడు అందులో కామెడీ కదండి, కామెడీ. ఇప్పుడు మేము ఒకటి అనుకుంటూ రాస్తాము, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంప్రవైజ్ అవుతూ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉండి సెట్ అంతా సరదాగా కాలేజీకి వెళ్ళి అల్లరి చేసే పిల్లల్లాగా షూటింగ్ చేసేవాళ్ళం అండి. ఆ తర్వాత ఎడిటింగ్లో నవ్వుకునేవాళ్ళం. ఇట్లా ఎంత బాగుండేదంటే ఇప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఉన్నారండి ఇప్పుడు యంగ్స్టర్స్ కమెడియన్స్ ఇప్పుడు వచ్చారు కొంతమంది, కానీ ఇంకా మిడిల్ ఏజ్ కమెడియన్స్, ఒక మంచి బాబాయ్, ఒక కామెడీ చేసే తాతయ్య, కామెడీ చేసే మామయ్య, కామెడీ చేసే బాబాయ్, ఒక మేనేజరు, లేకపోతే ఇప్పుడు ఏది ధర్మవరపు గారు, ఎంఎస్ గారు, వీళ్ళు వేసిన వేషాలు వెయ్యాలి అంటే ఎవరు కూడా ఇంకా తయారవ్వలేదండి. రీప్లేస్ చేయాలి. డైరెక్టర్స్ కూడా ఇదిగో ఇట్లా వీళ్ళకి కొంచెం ఈ టింజ్ ఉంది, వీళ్ళని తయారు చేద్దాం అనేది లేదు ఇప్పుడు. ఒకప్పుడు జంధ్యాల గారు, ఈవి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతమంది కమెడియన్స్ వచ్చారండి. అవును, లేకుండా ఉండదండి, ఎప్పుడు ఉంటారు. దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని వాళ్ళని అలా మలిస్తే 2-3 సినిమాల్లో వాళ్ళు క్లిక్ అయితే ఒక ఆర్టిస్ట్ దొరికాడు అన్నట్లు ఉంటుంది ఇండస్ట్రీకి. వాళ్ళు రావాలి ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు డైరెక్షన్ అనేది కొన్ని సినిమాలు చేశారు. అవునండి, కొన్ని సినిమాలే డైరెక్షన్ చేసి నటన వైపు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే అది మీకు యాదృచ్ఛికంగా జరిగిందేనండి. అది యాదృచ్ఛికంగా జరిగింది. నేను యాక్టర్ అవ్వాలి అని అనుకుంటే నా పిక్చర్స్లోనే మంచి క్యారెక్టర్స్ చేసేవాడిని కదా. అదే కదా. ఎందుకంటే నేను ఇప్పుడు అది స్క్రిప్ట్ అది ఏదో ఒక సీను నేరేట్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు వాళ్ళు చాలా మంది అంటుండేవాళ్ళండి, ఇది నువ్వు చాలా బాగా చెప్తున్నావు, నువ్వే చేయొచ్చు కదా. ఇలా ఆర్టిస్టులు అనేవారు. ఇప్పుడు ధర్మ సుబ్రహ్మణ్యం గారు కూడా అనేవారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు మంచి క్యారెక్టర్ చేయదేవి అనేవాళ్ళు. నువ్వు ఆ కామెడీ నీ టైమింగ్ భలే చెప్తున్నావు, నువ్వు చేయొచ్చు కదా క్యారెక్టర్, వద్దులేండి సార్ కూడా అనేవాడిని. అలా నేను చేశాను ఒక్కొక్క సీను. అంటే ఆ టైంకి ఆర్టిస్టులు దొరకక, ఎవరు లేక, అలా నా సినిమాల్లో 1-2 సినిమాల్లో నేను చేశాను. అది చెయ్యాలని అనుకొని చేసింది కాదు. అదే ఆ తరువాత నేను కొంచెం ఆ గ్యాప్లో ఉన్నప్పుడు నీది నాది ఒకే కదా అని ఆ పిక్చర్ అడిగారు. ఆ పిక్చర్ చేశాను. ఆ పిక్చర్ బాగుంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది. అవును. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు నేను డైరెక్షన్ చేయాలని చెప్పి వచ్చిన అవకాశాలను కొన్ని నేను వదులుకున్నానండి. అవునా? ఓకే ఓకే. అంటే మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, వీడు యాక్టర్ అయిపోయాడు, వీడికి ఏంట్లే అనుకుంటారు అని. కానీ మళ్ళీ పెద్దవాళ్ళందరూ లేదు నువ్వు బాగా చేసావు, చెయ్యొచ్చు కదా, వచ్చినప్పుడు డైరెక్షన్ నీకు ఎంత వయసు వచ్చినా నువ్వు అప్డేట్ అవుతూ ఉంటే ఎంత వయసు వచ్చినా చేయొచ్చు, కానీ ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ తర్వాత రావు కదా అని చెయ్యి అని చెప్పి ఇచ్చిన సలహా మేరకు ఇంక సరే అని ఆ తర్వాత చేయడం మొదలుపెట్టాను. ఎన్ని చేసేసారు ఇప్పటి వరకు సుమారుగా? ఇప్పుడు అంటే చేసినవి ఒక 77-78 సినిమాలు చేశానండి. కాకపోతే అందులో ఒక 50 వరకు 50-55 రిలీజ్ అయినట్టు అట్లా. ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి, చాలా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఓకే. మీకు ఏమనిపిస్తుంది సార్, నటుడిగా తృప్తిగా ఉన్నారా? డైరెక్షన్ వెళ్తుందా లేకపోతే ఏంటి? అంటే నిజం చెప్పాలంటే అండి, తృప్తి పడేంత గొప్ప క్యారెక్టర్స్ ఎన్ని చేసాం వెనక్కి తిరిగి చూసుకుంటే. కాబట్టి తృప్తి అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. డైరెక్షన్ అయినా అంతే. ఇప్పుడు నేనేం అద్భుతాలు చేశానని తృప్తి పడాలి అనిపిస్తుంది. అంటే కాదండి, అలా కాదు. ఇప్పుడు ఓకే, సినిమాలు ఆడినవి ఇప్పుడు కూడా ఎవరైనా బ్లేడ్ బాబ్జీ చూసామండి, మళ్ళీ చూసాం, భలే ఉందండి అంటారు. కానీ అది తృప్తి అంటే చెప్పలేమండి. తృప్తి అనేది అది ఉండదు. ఇంకా మంచి సినిమాలు చేయాలని ఉంటుంది, ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏమిటి మనకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, ఊరికే ఫాదర్ అంటే ఫాదర్ లేకపోతే అవి కాదు కదా. మనం పెర్ఫామ్ చేయడానికి ఏముంది ఇందులో, కానీ వచ్చిన అవకాశాలు చేయాలిగా. ఎందుకు, మనకు డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలి, ఏది ఎప్పుడు పేలుతో తెలియదు. కరెక్ట్. అంటే
ఇంకా పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్స్ టిపికల్గా వస్తే బాగుంటుంది. ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక సినిమా చేశాడు. అది క్లైమాక్స్ విచిత్రంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందరూ షాక్ అయిపోయారు. అంటే నువ్వు ఇలా కూడా చేయగలవా అన్నారు. అది నెగిటివ్ షేడ్ అది ఒక పెట్టుకొని అంటే అది ఏం లేదండి, ఆర్టిస్ట్కి రావాలి కదా. ఎవరో ఒక డైరెక్టర్ మనల్ని వేరేలా చూడాలి. ఇప్పుడు ఇలా రెగ్యులర్గా ఇలా కాదు, ఇతన్ని ఇలా కూడా చూపించవచ్చు అని అనుకుంటే అప్పుడు వస్తాయి. అలా ఇంకా మంచి ఆకలి తీరే అంత క్యారెక్టర్స్ రావట్లేదు అనేది ఉంటుందండి. నాకే కాదు అందరికీ ఉంటుంది అది. ఆర్టిస్ట్ అనే ప్రతి వాళ్ళకి సేమ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ అయినా అంతేనండి. మనం ఇంకా బాగా చేయాలి, ఇలాంటి సినిమా మనం చేయలేదు, అలాంటి సినిమా మనం చేయలేదు, మనం చేయాలి అని ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని చేయాలి అని అనుకుంటాము. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం అనేది చాలా గొప్పది. అవును, అది ఎందుకు వస్తుందో ఎందుకు రాదో కూడా మనం కరెక్ట్గా చెప్పలేము. అట్లా సూపర్ అండి. అఫ్ కోర్స్ అవకాశాలు అంటే మీకు ఇంకా చాలా కెరీర్ ఉంది, రెండు రకాలుగా కూడా. డైరెక్టర్ గానే చేసుకోవచ్చు, ఆర్టిస్ట్ గా చాలా కెరీర్ ఉంది. అసలు ఇప్పుడే మొదలైంది అనుకుంటాను. ఇప్పుడే మొదలైంది అనుకోవచ్చు, ఇప్పుడే మొదలైంది అనుకుంటాను. ఎస్, కానీ ఎవరికి లేని అదృష్టం మీకు ఏంటంటే ఆ జర్నీ ఉంది చూసారా. అవును అవును, గొప్ప వాళ్ళతో జర్నీ. అసలు అదే సార్, అదే నేను మామూలుగా తృప్తి పడటం అంటే చేసిన పనిలో నాకు తృప్తి లేదండి. నిజంగా చెప్పాలంటే నేను చేసింది ఏమాత్రం ఒక గొప్ప స్థాయి పని నేను ఇప్పటివరకు నేను చేయలేదనే అనుకుంటాను. అది నాకు పరిపూర్ణంగా తెలుసు. ఓకే, కానీ ఎందులో చిన్న తృప్తి ఉంటుందంటే ఇప్పుడు ఈ జనరేషన్కి తర్వాత ఎవరికి లేని అదృష్టం మేము వాళ్ళందరితో పనిచేసాం. ఎంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసామంటే. రామారావు గారితో చేశారండి? లేదు, చేయలేదండి. చదువుకునేటప్పుడే ఆయన సీఎం కదా, రాజకీయాలకు. నేను కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆయన సీఎం. అవును, ఎన్టీ రామారావు గారిని సీఎంగా నేను స్టూడెంట్ లీడర్గా కలిశానండి. అవునా? అప్పుడు ఏమొచ్చింది సమస్యలు? బాపట్ల కాలేజీలో, బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేవాడిని అండి నేను. అప్పుడు స్టూడెంట్ లీడర్. బాగా అప్పుడు వేరే వేరే విషయాల్లో చిన్న గొడవలు అవి ఇవి అయ్యి ఆ కాలేజీ నెల 2 నెలలు మూసేయాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. ఆ ఇష్యూ మీద అప్పుడు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే మమ్మల్ని ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు జిల్లా కలెక్టర్లతో సమావేశాలు అయినాయి. అక్కడి నుంచి సీఎం దాకా వెళ్ళింది ఆ సమస్య. అప్పుడు మేము లీడర్స్గా ఆయన్ని కలవడం జరిగింది గుంటూరులో. అట్లా అంటే అది కూడా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా నేను షీల్డ్ తీసుకున్నానండి. ఏ సినిమా సార్? భారత్ బంద్ అనే సినిమాకి, మా గురువు గారిది. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టరు. ఆ సినిమాకి ఏంటంటే ఆయన చీఫ్ గెస్ట్. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, రామానాయుడు గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ గెస్టులు. ఆయన ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్. అప్పటికే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఓకే, అంటే ఆయన గవర్నమెంట్ మారిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లలిత కళా తోరణంలోనే అది 100 days ఫంక్షన్ జరిగింది. ఆయన నేను ఒక ½ an hour మాత్రమే ఉంటానని చెప్పారు ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత చాలాసేపు ఉన్నారు. ఆయన ½ an hour ఉంటారు కాబట్టి ఆ సినిమాలో డైరెక్టర్ గారు ఏం చేశారంటే అందరికీ ఆయన చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వటం అంటే టైం సరిపోదు కాబట్టి ఒక 8 మంది పేర్లు మాత్రమే ఆయనే రాశారు. కెమెరామెన్, డైరెక్టరు, ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇట్లా ఆ 8 మందిలో నా పేరు కూడా ఉంది. అది అదృష్టం. ఆయన చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను అది ఎన్టీ రామారావు గారితో. ఓకే, అది చాలా గొప్పగా. అప్పుడు తెలీదు, అదే చెప్తున్నాను కదండి, ఏదైనా కూడా ఆ టైంకి తెలియదు. ఇప్పుడు ఆ ఇంట్లో నా ఫోటో చూసి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, అబ్బా మీరు ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా తీసుకున్నారా? ఆ ఫోటో చూసి అది ఎంత గొప్ప విషయం అండి. ఆ రోజున తెలియదు కదా, అది ఎవరికి అవకాశం లేదుగా. 20-21 years ఏజ్లో ఆయన చేతుల మీదుగా అది తీసుకోవడం అనేదే గొప్ప. అవును, సూపర్. అయితే నాకు ఇంకొకటి తెలిసింది, ఏది 4:30కి ఆయన షూటింగ్ చేస్తుంటే దొంగచాటుగా చూసారంట మీరు? అవునా? అది యాక్చువల్గా మాకు ఒక పిక్చర్ అండి, గ్యాంగ్ వార్ అనుకుంటాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కంపల్సరీగా డబ్బింగ్లు అవి చేయాలి, లేకపోతే ఈ రాయితీలు అవి రావన్నమాట. మన షూటింగ్లన్నీ మనం వేరే ఎక్కడ చేసినా
కొంతవరకు ఇక్కడ చేసుకోవాలి. పిక్చర్ కూడా మేము అంత వైజాగ్లో అంతా చేసాము. అక్కడ నుంచి మాకు రామకృష్ణ స్టూడియోస్ నాచారంలో రామకృష్ణ స్టూడియోస్లో డబ్బింగ్ అనమాట. ఆ డబ్బింగ్ కోసం అని చెప్పి మాకు అక్కడ రూమ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్లోర్ ఉంటుంది, ఏ ఫ్లోర్ అయితే ఉంటుందో ఆ ఫ్లోర్లో దర్బార్ సెట్ ఉంటుంది కదా, ఆ దానవీర సూరకర్ణ సినిమాకి వేసిన దర్బార్ సెట్ అన్ని చెప్తారు, దాని తర్వాత వేసారు మరి అది. ఆ పక్కన రూమ్స్ ఇచ్చారు మాకు. తెల్లవారుజామున 4 గంటలకి మాకు మేనేజర్ వచ్చి తలుపు కొట్టాడు. ఏంటంటే ఏంటి ఈ టైంలో కొట్టామంటే పెద్ద ఆయన అన్నారు. పెద్ద ఆయన ఏంటని చెప్పి ఆ బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే ఎన్టీ రామారావు గారు కూర్చున్నారండి ఇలాగా. శ్రీనాథ కవి సార్వభౌమ ఆ పిక్చర్ గెటప్. షర్ట్ లేదు పైన, ఇలాంటిది ఉండి ఆ చేతులు స్టిక్ ఉంటుంది చైర్లో. ఆ ఫ్లోర్ ముందు ఆ ఎంటీ ప్లేస్లో సెంటర్లో ఆ చైర్లో ఒక్కరే వ్యక్తి ఇలా కూర్చున్నారండి నైట్. ఇంకా తెల్లవారలేదు, పక్షులు కిచకిచుకుంటున్నాయి మేకప్ తోటి. అందరూ ఈ సిపాయిల డ్రెస్సుల్లో వాటిలో కామ్గా అసలు ఎక్కడ సౌండ్ లేకుండా వెళ్తున్నారు ఫ్లోర్లోకి. అప్పుడు చూసామండి ఆయన్ని. ఇంక మాకు నిద్ర లేదు. ఇంకా ఆ తర్వాత ఒకసారి ఏంటంటే ఆ సినిమాకి బాపు గారు డైరెక్టర్, దానికి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని ఒక రైటర్ ఉన్నారండి. ఇప్పుడు మన జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇప్పుడు దొంగోడు వచ్చాడు, పెళ్ళి, ఇలాంటి సినిమాలన్నిటికీ ఆయన రైటర్ కథా రచయిత. ఆయన చాలా చేశారు, తమిళ్లో కూడా చేశారు. ఆయన ఏంటంటే మాకు ఎప్పుడు చెప్తా ఉండేవారు, నేను బాపు గారి దగ్గర అందాల రాముడు పనిచేశాను, అవి పనిచేశాను, ఇవి పనిచేశాను అని చెప్తా ఉండేవారు అనమాట. నన్ను మంచికి మరో పేరు అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. యాక్చువల్గా ఆ మంచికి మరో పేరు అనే సినిమాలో హీరోయిన్గా చేసిన పద్మప్రియ గారు అనే ఆవిడ్ని ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అండి. చీకటి వెలుగు సినిమా కృష్ణ గారితో హీరోయిన్ ఆవిడ. తమిళ్లో కూడా చాలా చేశారు ఆవిడ. మంచికి మరో పేరు అనే సినిమాలో ఆవిడ కూడా హీరోయిన్తో ఆవిడని పెళ్లి చేసుకున్నారు ఈయన. ఆయన ఇవన్నీ చెప్తా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ సినిమా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎప్పుడు మేము డబ్బింగ్ చేసే సినిమా. దాంతో ఈయన దొరికాడు మనకు అనుకుని, నాకేంటంటే బాపు గారి అప్పుడు చెప్పేవారు కదా, బాపు గారు అన్ని బొమ్మలు వేసుకుంటారు సీన్కి అని. నాకు ఆయన సీన్ పేపర్ చూడాలని కోరిక, ఎందుకంటే నేను కూడా కొంచెం బొమ్మలు వేస్తాను కాబట్టి నాకు అది ఇంట్రెస్ట్ అనమాట. దాంతో ఈయన్ని పట్టుకున్నాం. సార్ మీరు అన్ని గప్పాలు చెప్తుంటారు కదా అవి ఇవి అని, బాపు గారిది సీన్ పేపర్ ఒకటి ఇప్పించండి నాకన్నా అని అంటే దానికే ఉంది ఇది అన్నాడు ఆయన అని. ఇంకా ఆయన ఎగేసామండి. అప్పుడు ఆయన చెప్పారండి, మాకు చెప్పేవారు అనమాట. మంచికి మరో పేరు సినిమా అప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను బ్రహ్మచారి అని పిలిచేవారు, అది ఇదని చెప్తూ ఉండేవారు. అవన్నీ మేము ఈయన్ని ఎగేసి సెట్లోకి తీసుకెళ్ళాం. ఇచ్చేస్తాను ఎందుకు ఏముంది అదంతా పని అని చెప్పి తీసుకెళ్లారు. ఈయన కొంచెం హడావుడిగా ఉంటారు, చనిపోయారు అనుకోండి, హడావుడిగా ఉంటారు. ఆయన సెట్లోకి తీసుకెళ్లారు. కామ్గా ఉందండి సెట్లో, ఎక్కడ దర్బార్ సెట్టు, లైటింగ్ అంతా చేస్తున్నారు. ఓ పక్కన ఎక్కడో ఎన్టీ రామారావు గారు, మన ఈయన బాపు గారు ఉన్నారు. కేవీ రావు గారు అని బాపు గారి దగ్గర ఒక కో డైరెక్టర్ ఉండేవారు, పెద్ద ఆయన. ఈయన ఎంటర్ అవడమే ఈయన హడావుడిగా మాట్లాడేస్తారనమాట. ఇంకా కేవీ రావు గారితో పిచ్చ హడావుడిగా మాట్లాడేసి అది ఇదేది మాట్లాడుతున్నారు ఈయన. శ్రీనివాస్ చక్రవర్తి గారు, ఈయన ఒక్కడి వాయిసే వినపడుతుందండి మొత్తం సెట్ అంతా. ఇలా చూసేటప్పుడు బాపు గారు అంటున్నారు. బాపు గారు అన్నీ వెళ్ళిపోయి బాపు గారికి నమస్కారం పెట్టేసి అది ఇది అంటే ఆయన ఇలా చూపించారు. ఇటు చూస్తే మా ఎంట్రీలోనే ఫ్లోర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ పక్కన అటు ఇటు దిమ్మెల్లా ఉంటాయండి, అరుగుల్లాగా. దాని మీద ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇలా కూర్చొని అలా నిద్రపోతున్నారు. ఇలా కూర్చోన్నారు. అలానే సైలెంట్ అయిపోయాడు ఆయన. అయిపోయినప్పుడు కరెక్ట్గా అప్పుడు అలా కళ్ళు తెరిచి చూశారండి ఆయన రామారావు గారు. కళ్ళు తెరిచి చూడగానే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం చేసేసి దాని మీద కూర్చొని ఎన్నాళ్ళు అయింది తమను చూసి అది ఇది అంటున్నారు. శ్రీనివాస గారు మేము కూడా వెళ్ళి నమస్కారం పెట్టి అలా ఉంచున్నాం పక్కన. ఇలా ఉండి కళ్ళు తెరిచి చూశారు. చూసి అన్నారు, మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు మూసుకొని కొంచెం ఒక కునుకు తీసి మళ్ళీ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఏం బ్రహ్మచారి గారు ఎలా ఉన్నారు అన్నాడండి ఆయన.
మాకు ఫ్యూజులు పోయినాయి, షాక్ అయిపోయాం మేము. అదే కదా రోజు చెప్తుంటారు కదా, ఈయన చెప్తున్నది నిజమే అని. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కళ్ళు మూసుకున్నారు. ఇంకా కేవీ రావు గారు సైగ చేశారు, ఇంకా మెల్లగా లేచి బయటకు వచ్చామండి. సో మేము షాక్. ఆయనైతే క్లౌడ్స్లో ఉన్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఎందుకు అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా కలిసి 10 సంవత్సరాలు అయిందట అప్పటికి. అవునా? 10 years అయిపోయిందటండి అప్పటికి. అంటే పొలిటికల్గా ఉన్నారు కాబట్టి తర్వాత ఎప్పుడూ 10-12 ఏళ్ల క్రితం కలిసానయ్యా, ఇంకా నన్ను ఆయన బ్రహ్మచారి గారు అని పిలవడం అనేది అని చెప్పి ఇంకా ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అదొక అనుభవం అంటే మామూలు కాదుగా, అయితే మామూలు అనుభవాలు. అంటే ఆయన జ్ఞాపక శక్తి ఏంటండి అసలు. అవును అవును. ఇప్పుడు ఈయనేమి ఈయన ఒక మినిస్టర్ కాదు, లేకపోతే కాదు కదా. అవును. ఆయనతో ఒకప్పుడు ఎప్పుడో పనిచేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అవును. ఆయన బ్రహ్మచారి గారు అంటే ఈయన ఏం గప్పాలు కొట్టలేదు నిజమే అని మేము ఇలా అనుకున్నామండి. మిమ్మల్ని మీరు ఏదో చాలా గొప్పలు చెప్పుకుంటున్నారని అనుకున్నాం మేము, కానీ నిజంగానే ఆయన అలా పిలిచారంటే అని చెప్పి మేము. సూపర్. బాలకృష్ణ గారు సినిమాలకు పనిచేశారండి? వర్క్ ఏమైనా జరిగిందా మీకు? నేను ఇందులో యాక్ట్ చేశానండి. కథానాయకుల్లో గుమ్మడి గారి క్యారెక్టర్ చేశాను కదా నేను. గుమ్మడి గారి వేషం. అవును, గుమ్మడి గారి వేషం చేశాను నేను. ఓకే ఓకే. అది ఆయనతో యాక్ట్ చేయడం వరకు. డైరెక్షన్ యాక్చువల్గా డైరెక్షన్ చేయాలండి ఒక పిక్చరు. ఆ పిక్చరు ట్రాక్ ఎక్కలేదు. ఓకే, మీరు డైరెక్షన్లో నేను డైరెక్షన్ చేయాలి ఆయన ఒక పిక్చర్కి. ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ కూడా అయిపోయినాయి. ఒక కథ కూడా ఫిక్స్ అయ్యాము. కానీ తర్వాత అది ఏదో కొన్ని కారణాల వల్ల అది జరగల. ఆ తరువాత కథానాయకుల్లో నేను యాక్ట్ చేశాను ఆయన. సూపర్. కథానాయకుల్లో గుమ్మడి గారి క్యారెక్టర్. గుమ్మడి గారి క్యారెక్టర్. ఆయనకి నాకు 1-to-1 డైలాగులు ఉన్నాయి. అవును, కాంబినేషన్ అంతా కాంబినేషన్. అంటే ఈయన గుమ్మడి గారు సిగరెట్లు తాగుతుంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మానేయండి అని చెప్పడం, ఇలాంటి సీన్లు ఉంటాయి అనమాట. ఓకే. కోడి రంగకృష్ణ గారు చేయని ఆర్టిస్ట్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసి. అన్ని సినిమాలు అందరితో ఆయన చేశారు. శోభన్ బాబు గారిని కలిసే అవకాశం వచ్చిందండి? శోభన్ బాబు గారు అదే మా గురుగారు చేశారు కదండి. శోభన్ బాబు గారితో ఆస్తిమూరుడు, ఆశబారుడు అలాంటి పిక్చర్స్ చేసినప్పుడు ఆ పిక్చర్ నేను చేయలేదు కానీ షూటింగ్కి వెళ్తాం కదా. అవును. జనరల్ గా ఇప్పుడు డైరెక్టర్ గారు ఏ పిక్చర్ చేసినా ఇంకో పిక్చర్ ఏదో సిట్టింగ్స్ కను దానికో ఆ లొకేషన్కి రమ్మంటారు. అప్పుడు ఇంకో ఏదన్నా సినిమా కొత్తగా స్టార్ట్ అయ్యేది ఉంటుందండి. ఆ స్టార్ట్ అయ్యేది ఓ పక్కన స్టోరీ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, లొకేషన్కి రమ్మంటారు. ఆ షార్ట్ గ్యాప్లా ఏమనుకున్నారు ఇవాళ అంటే మనం చెప్పడం, ఆయన ఇలా కాదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందుకని మేము పర్టికులర్గా మా బ్యాచ్ పనిచేసే సినిమా కాకపోయినా ఆయన షూటింగ్ ఏది జరుగుతుంటే దానికి షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అలా ఆస్తిమూరుడు ఆశబారుడు అనే పిక్చర్ జరుగుతున్నప్పుడు శోభన్ బాబు గారు దీనికి వెళ్ళామండి. ఇక్కడే హైదరాబాద్లో జరుగుతూ ఉంది, సురేష్ స్టూడియోలో. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి అన్ని పక్క నుండి వినేవాడిని అండి. అంటే మా డైరెక్టర్ గారికి ఒక అలవాటు ఉందండి, కోడి రంగకృష్ణ గారికి. ఆ షార్ట్ గ్యాప్స్లో ఏం చేస్తారంటే సీనియర్ ఆర్టిస్టులు ఎవరున్నా వాళ్ళ గురించి అన్నీ అడుగుతుంటారు. అవునా? ఇప్పుడు కృష్ణ గారితో సార్ సీతారామరాజు అప్పుడు ఏం జరిగింది, అది తర్వాత మీరు మళ్ళీ దేవుడు చేసిన మనుషుల తర్వాత రామారావు గారితో ఎందుకు చేయలేదు, ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. అలాగే శోభన్ బాబు గారిని మధుసూదన్ రావు గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటని, ఇప్పుడు షావుకార్ జానకి గారు లాంటి ఉన్నారనుకోండి, అసలు షావుకారులో మీకు ఎలా ఛాన్స్ వచ్చిందని, ఇవన్నీ ఆయనకి తెలుసుకోవడం ఇంట్రెస్ట్. ఇంకా అసలు ఆయన ఎవరినైనా ఏదైనా సీనియర్స్తో మాట్లాడుతుంటే పక్క నుంచి కదిలేవాడిని కాదు నేను. అందుకే మనకి ఇంట్రెస్ట్ కదా అవన్నీ వినడం చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని బాగా వినేవాడిని అనమాట. అలా శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి ఇవి అన్నీ నేను అందులో ఒక సీను, ఆ సినిమా వరవు ఎట్టన సెలవు పత్తన అని తమిళ సినిమా రీమేక్ అండి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. అందులో ఒక వీళ్ళకి బాగా కష్టాల్లో ఉంటారు ఆర్థికంగా. ఒకసారి భార్య భర్త కూర్చొని జయసుధ గారు వైఫ్ ఒక లిస్ట్ వేసి అసలు ఈ నెల ఏమేమి తగ్గించాలి ఖర్చులు, మనం ఎలాగా ఈ మంత్ని గడపాలి అని చెప్పి ఒక లిస్ట్ వేసుకుంటారండి. అది ఆ సీన్ డైరెక్టర్ గారు చెప్పగానే ఆయన చిన్న కళ్ళల్లో చిన్న నీళ్లు, శోభన్ బాబు గారు సేమ్ నా లైఫ్లో ఇలాగే జరిగిందండి ఇన్సిడెంట్. నేను నా భార్య కూర్చొని ఈ నెల ఇది తగ్గించాలి, ఈ నెల కాఫీ
ఒకసారి తాగాలి, ఈ ఖర్చు తగ్గించేయాలి అని చెప్పి అన్నీ రాసుకునేవారటండి ఇద్దరు కూర్చొని. శోభన్ బాబు గారు ఆయన వైఫ్ దాని గురించి అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారండి శోభన్ బాబు గారు. చెప్పి వాళ్ళ ఇంట్లో ఒకసారి రెంట్ కట్టలేదని బిగినింగ్ స్టేజ్లో అదే రెంట్ కట్టకపోతే వచ్చి ఫీజు వెళ్ళిపోయారటండి, కరెంట్ ఫీజు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు, తెల్లవార్లు నిద్ర లేదు, భార్యాభర్తలు ఇద్దరు విసురుతూ కూర్చున్నారటండి బాబుకి. ఆ న్యూస్ పేపర్ పెట్టేది విసురుతూ కూర్చున్నారట. ఇలాంటివన్నీ చెప్పారండి. నేను మహానుభావులు పక్కనే ఉండి నేను విన్నాను, నా చెవులారా విన్నాను. అలాగే ఆయన శోభన్ బాబు గారిది ఎప్పుడు నేను ఒకటి గుర్తు చేసుకునేది ఏంటంటే అండి, ఒక అద్భుతమైన విషయం. అప్పుడే చెప్పారు, మీ షూటింగ్కి వస్తే నాకు చాలా సరదాగా ఉంటుందండి, అసలు మీరు ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటారు, నెక్స్ట్ ఇన్ని స్టోరీ సిట్టింగ్లు అంటారు, ఇవ్వండి, ఇంత టెన్షన్లో కూడా మీలో ఎప్పుడు ఇంత టెన్షన్ కూడా నేను చూడలేదు, ఎప్పుడు సరదాగా జోకులు వేస్తూ ఇంత జోవేలుగా ఎలా ఉంటారని అడిగాడు శోభన్ బాబు గారు కృష్ణ గారిని, మా గురుగారిని, కోటరామకృష్ణ గారిని. అదేం లేదు సార్, ఎందుకు సార్ టెన్షన్ అది ఇదని ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు. డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలండి, ఎందుకంటే డైరెక్టర్ అంటే ఒక ఇంటి పెద్దలు అంటాడు. ఇంట్లో ఎవరు ఎంత హుషారుగా ఉన్నా ఎంత సరదాగా ఉన్నా ఒక ఇంటి పెద్ద ఎప్పుడు చర్చలాడుతూ ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లంతా అన్ప్లెజెంట్ అయిపోద్ది. సెట్ మొత్తం డైరెక్టర్ ఒక్కడు కనుక ఇరిటేషన్ తోటో అరుపులు కేకలు వేస్తూనో ఉంటే సెట్ అంతా అన్ప్లెజెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పారు శోభన్ బాబు గారు. సూపర్ అండి. అది నాకు ఫస్ట్ నేను ఒక్కసారి నా డైరెక్షన్లో నేను చేసేటప్పుడు అలా ఒక్కసారి టెన్షన్ తట్టుకోలేక అరుపులు కేకలు పెట్టానండి ఆడుతూ పాడుతూ అనే సినిమాకి. అవునా? ఒక్క ఇన్సిడెంట్లో అంటే ఒక ఫైర్ ఇంజిన్ రావాలి, ఫైర్ ఇంజిన్ వచ్చి బస్సు మీద నీళ్లు కొట్టేసి ఇదంతా 1 అవరే మాట్లాడామండి. ఫైర్ ఇంజిన్ ఈ 1 అవర్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అన్నారు. అంటే దానికి గంటకింత అని డబ్బు. అసలు అంత పెద్ద ఎపిసోడ్ ఎలా అవుతుందండి 1 అవర్లో, నేను ఎలా తీయగలను? రన్నింగ్ మళ్ళీ అది రన్నింగ్ బస్ కొట్టాలి, వాటర్ బస్సు వెళ్తుంటది, ఇది రావాలి, క్రాస్ అయ్యి వచ్చుద్ది, వచ్చిన తర్వాత అందరు దిగి ఇదంతా తీసి వాటర్ కొట్టాలి. ఎన్ని సెపరేట్ షాట్స్ తీసినా కూడా ఆ కాంబినేషన్ షాట్ అన్న 1-2 షాట్లన్నా బస్సుతో పాటు అది కాంబినేషన్ తీయాలి కదా. ఇది ప్రాక్టికల్ కదా, ఆ రోడ్ల మీద రావాలి, ఇవన్నీ 1 అవర్లో నాకు ఎలాగవుతుంది అంటే మేనేజర్ చెప్పారు, ఇంతేనండి 1 అవర్లో మీరు ఏం తీసుకుంటారో తీసుకోమనండి అని చెప్పారండి. 1 అవర్ దాటిన తర్వాత లేదు అని చెప్పారు. ఇప్పుడు ఇది నాకు టెన్షన్ అండి, నేను సీన్ ఫినిష్ చేయాలి. ఆర్టిస్టులకి మిగతా వాళ్ళకి టెన్షన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి తెలియదు కదా, విషయం తెలియదు. అప్పుడు నేను 2 గంటల మెల్లగా వస్తాను, నేను గట్టిగా అరిచేసి కేకలు పెట్టాను. అది జరిగిందండి. అది జరిగిన తర్వాత సరే ఏదో ఒక రకంగా ఆ సీన్ ఫినిష్ చేశాను. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించిందండి, ఇప్పుడు ఒకేసారి 3-4 సినిమాలు చేసే గురువు గారు కోటరామకృష్ణ గారు ఎప్పుడు ఎవరి మీద అరవలేదే, ఎప్పుడు ఆ టెన్షన్ పడలేదు, టెన్షన్ బయటకు చూపించలేదు. టెన్షన్ ఉండకుండా ఉండదండి, డైరెక్టర్ అనేవాడికి 80% టెన్షన్ ఉంటుంది. కానీ మనం ఇంకొకరి మీద కేకలేసే అరిచి ఆయన ఎప్పుడు చేయలేదే. ఆఫ్టర్ ఆల్ నేను అసలు ఏమీ కాదు, నేనేంటి ఇంత అరిచేశాను అని ఆ రోజు శోభన్ బాబు గారు ఇలా అన్నారు కదా, డైరెక్టర్ అంటే ఇంటి పెద్ద అని అన్నారు కదా, నేనేంటి ఇలా బిహేవ్ చేశాను, చిచ్చి ఇంక లైఫ్లో ఎప్పుడు ఇలా చేయకూడదు ఇలాగా. అదే నేను అందరికీ ఒకేసారి ఏమంటే ఇది 1 అవరే ఉంది టైము, ఈ 1 అవర్లో ఫినిష్ చేయాలి, దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అని మామూలుగా చెప్తే అందరూ చేస్తారు. జరిగేది అదే, నేను అరిచినా జరిగేది అదే, మామూలుగా చెప్పినా జరిగేది అదే. అలా చెప్పుండొచ్చు కదా, ఏంటి ఇలా చేశాను అని చెప్పి ఇంకా తర్వాత ఇంకెప్పుడు నేను సెట్లో ఎక్కడ అరవడం కానివ్వండి, ఎవరి మీద ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చేయలే. ఓకే, సూపర్ సార్. వీళ్ళ సార్ చిరంజీవి గారు ప్లస్ చిరంజీవి గారితో అస్సలు నేను పని చేయలేదు, అస్సలు పని చేయలేదు కోటరామకృష్ణ గారు దగ్గర. అంటే నేను
నేను ఆయన దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసింది చిరంజీవి గారితో 2 సినిమాలు, రిక్షావాడు ఒక్కటే. తర్వాత నేను బయటకు వచ్చే టైంలో అంజీ చేశారు ఆయన. ఓకే ఓకే, బయటకు వచ్చి రిక్షావాడు సినిమా అప్పుడు నేను వేరే సినిమాలో ఉన్నాను. ఆయన ఒకేసారి 3 సినిమాలు జరుగుతుంటాయి కదండి. అవును, కోడి రామకృష్ణ గారు. అవును, అప్పుడు ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బ్యాచ్ని పెడతారు. అవును, అందువల్ల నేను అప్పుడు చేయలేదు. కాకపోతే నాకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ మిస్టర్ పెళ్లి కొడుకు పిక్చర్కి ఆయనే క్లాప్ కొట్టారు. మీ సినిమాకి? నా సినిమాకి, నా డైరెక్షన్లో సునీల్ చేశారు కదా. పిక్చర్కి చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టారు. ఏమో రాసి పెట్టిందేమో, ఆయన ఇంకా పని చేస్తున్నారు, యాక్ట్ చేసే అవకాశం ఉంది. అవునండి, అవునండి, యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఏం లేదండి, ఇవన్నీ మనం అనుకున్నవే అండి, అనుకున్నవి కాదు కదా. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు సినిమాలు చూసి కోడి రామకృష్ణ గారి సినిమా వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు నుంచేనా? రంగిణి, తర్వాత మంగమ్మ గారి మనవడు. మంగమ్మ గారి మనవడు వరుసగా 5-6 రోజులు చూసామండి సినిమా. అవునా? చూసాము. ఆ తర్వాత ఆయన సినిమాలు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, లేకపోతే తర్వాత వచ్చిన పిక్చర్స్ కానీ ఇవన్నీ మేము ముక్కుపుడ కానీ ఇవన్నీ అన్నీ చూసి అబ్బా ఈయన ఎంత సూపర్ డైరెక్టర్ అని అనుకుని మేము అక్కడ అంతా డిస్కస్ చేసుకున్నాము. అవును, ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అంతే కదా, ఆయనతో అనుబంధం మామూలుగా కాదు. మరి ఇదంతా మనం అనుకోలేదు కదండి. ఏమో చిరంజీవి గారితో కూడా మంచి క్యారెక్టర్ చేస్తాము, అంతే కదా కదా, జరగదు అనేది ఏది లేదు సార్ ఇక్కడ. ఎస్, సూపర్ అండి. మీ గురువు గారి దగ్గర నుంచి బాగా ఈ విషయం బాగా నేర్చుకున్నాను, ఇది సమాజానికి ఉపయోగపడుద్ది, అందరికీ తెలియాలి అనుకున్నది ఏదన్నా అంటే సమాజానికి ఉపయోగపడుద్దని ఆయన సహనం సార్, సహనం. తర్వాత మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టానండి, అది ఒక విషయం మా గురువు గారిది, అది ఉపయోగపడడం అంటే చెప్తున్నాను. చెప్పండి. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే టైంకి కూడా ఆయన మామూలు మారుతి ప్రీమియర్ ఏదో కార్లు ఉండేవి. అప్పటికి అంకుశం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చేసినాయి, ఎన్నో సూపర్ హిట్లు. మంగమ్మ గారి మనవడు, అవన్నీ ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావ, ఇవన్నీ అయిపోయినాయి. అప్పటికి కూడా ఆయన మామూలు ఒక మీడియం రేంజ్ కార్ ఆయన. ఆ షూటింగ్ కూడా ఆయన ప్రొడక్షన్ అంబాసిడర్ కార్లోనే వచ్చేవారు. ఒక సందర్భంలో ఒక ఆయన అడిగారండి, ఏమండి మీరు ఇన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు సినిమాలు, ఇంత పెద్ద డైరెక్టర్ మీరు, చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ 1-2 హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు, మీరేంటండి ఇంకా ఇది కారు మార్చండి సార్ అన్నారు. పెద్ద కారు కొనండి సార్, లగ్జరీ కారు కొనండి సార్ అని అంటే ఆయన అప్పుడు ఒక మాట చెప్పారండి, లగ్జరీ కారు కొనడందే ఉందండి, 1 కాదు 3 కొనొచ్చు, కొనగలం. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక లగ్జరీ కార్ మనం కొన్నాము, అది మన జీవితానికి మనకు అలవాటు అయిపోతుంది. మన జీవితానికి మనం అలవాటు చేసే ఏదైనా సరే ఈ రోజుతో నీకు ₹1 కూడా ఇంకా రాదు అని అనే సిచ్యువేషన్ ఉన్నా కూడా మన జీవితాంతం దాన్ని కంటిన్యూ చేయగలగాలి. అది కూడా కష్టపడకుండా కంటిన్యూ చేయగలగాలి. ఒకటి ఇదే లగ్జరీ మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మనం దాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ క్షణం నుంచి మనకు ₹1 కూడా ఇన్కమ్ రాదు అనుకున్నా కూడా మనం ఏమైతే మెయింటైన్ చేయగలమో, ఏదైతే మెయింటైన్ చేయాలో అదే మన జీవితానికి అలవాటు చేసుకోవాలి. నేల మీద నడిస్తే ఎవరు పడరండి, ఎగిరినోడు పడతాడు. అంతేగా, నేల మీద నడిస్తే అసలు మనం పడే అవకాశం లేదు, నాకు నేల మీద నడవటం ఇష్టం అన్నారు. సూపర్ కదా. ఇది నిజంగా ఈ రోజున ఇప్పుడు జనరేషన్లో చూస్తుంటే అండి, ఒక ఆర్టిస్ట్ని చూశాను నేను. అంటే ఒక కమెడియన్ కొంచెం మంచి టైము వచ్చింది, రాగానే చాలా పెద్ద ఖరీదైన కారు కొనేసాడు. కొనేసిన తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి టక్ 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 ఇంకా నెక్స్ట్ అవకాశాలు తగ్గిపోయినాయి. ఓకే, చాలా భారీ ఎత్తున ఈఎంఐ పెట్టుకున్నాడు దానికి. ఇప్పుడు నెల నెల కట్టాలండి, కట్టాలనేటప్పటికి అప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నాడు అతను. ఏంటి ఇప్పుడు అయ్యో అనవసరంగా, అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు కదండి. అవును, సినిమా ఇండస్ట్రీ అనేది ఈ రోజు ఎలా ఉంటుందో, ఈ రోజు ఉన్నంత గొప్పగాను రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నంత బ్యాడ్గాను రేపు ఉండకపోవచ్చు. అవును, అసలు ఏ లైఫ్లో అయినా అంతే కదా. అవును, ఇవాళ ఉన్నట్లు చెడు ఉండదు, ఇవాళ ఉన్నట్లు మంచి ఉండకపోవచ్చు, చెప్పలేము. అవునవును, అందుకని ఎప్పుడు నేల మీద నడిస్తే అసలు పడే అవకాశం లేదు అనేది ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. అయ్యో, అంటే నేను అనవసరంగా పెట్టుకున్నాను ఇంత అని.
అప్పుడు నాకు అది గుర్తొచ్చిందండి. ఇది ఈ ఇన్సిడెంట్ గురుగారు చెప్పిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి నేను అది పోస్ట్ చేశాను ఫేస్బుక్లో. అది దాదాపు 10 లక్షల మంది చూశారు. అది ఎంతో కొంత అవేర్ అవుతారు జనాలు, చాలా మంది అవేర్ అవుతారు. మంచిది కదండి, అది కరెక్ట్ కదా. అంటే అప్పుడు వాళ్ళందరూ అలా ఆలోచించేవారండి. మీరు డిఫరెన్స్ చూస్తే, నేను అప్పటికిప్పటికి మీరు డిఫరెన్స్ అడిగారు అనుకోండి, కోదండరామిరెడ్డి గారు, ఒక బి గోపాల్ గారు, ఒక ముత్యాల సుబ్బయ్య గారు, ఒక కోడి రామకృష్ణ గారు, కోదండరామిరెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరి బిహేవియర్ని మీరు ఒక్కసారి గమనించండి సార్. అంతే, వాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉంటారు. అదే కదా, వాళ్ళు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, ఒక్కొక్కరు 100 సినిమాలు చేశారు. వాళ్ళకి లేని ఆస్తులు కాదు, వాళ్ళకి లేని పేరు కాదు. అవును, కానీ వాళ్ళు ఎప్పుడు ఒక సాధారణమైన వ్యక్తుల్లాగే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సాటి మనిషితో కావచ్చు, వాళ్ళ జీవితం పట్ల కావచ్చు, అవును, మామూలుగా ఉంటారండి. అవును, నాకు తెలిసి అనుకుంటే కోడి రామకృష్ణ గారు పెద్ద పెద్ద బెంచ్లో తిరగచ్చు. నాకు తెలిసి మంచి ఆస్తులు సంపాదించారు కదా. అసలు ఆయన శతాధిక చిత్ర దర్శకుడు అండి. శతాధిక చిత్ర దర్శకుడు. అందులో ఎన్ని సూపర్ డూపర్ హిట్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. తర్వాత ఆయన ఎప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు నేల మీద నడిచే వాళ్ళంటే ఇంకా మరి అదంతా ఎలా ఉంటుంది ఈ రోజున మరి వాళ్ళు అంత గొప్పగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ అంత గొప్పగా ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో ఉంటారు అంటే కారణం ఆయన దృక్పథమే కదా. అవును, వాస్తవం. ఇప్పుడు ఈవెన్ మా గురుగారి పిల్లలు 2 అమ్మాయిలు, వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మేము ఇంత గొప్ప డైరెక్టరు పిల్లం, మేము ఇంత ఆస్తిపరులం, లేకపోతే మేము, అది ఇప్పుడు ఉండదండి. దర్పం ఉండదు అస్సలు. చాలా మంచి పిల్లలు. అంటే ఎవరినైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎంతో మర్యాదగా, ఎంతో బాగా చూస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుందండి? పేరెంట్స్ నుంచి. అది అయితే కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేసి బయటకు వచ్చారు మీరు. కోడి రామకృష్ణ గారు అంటే ఒక లైన్కి, ఒక ఫార్ములా సినిమాలకు అలవాటు పెట్టిన వ్యక్తి కాదు. ఆయనే ట్రెండ్ సెట్ చేశారు. నాకు తెలిసి గ్రాఫిక్స్ పరిచయం చేసింది రామకృష్ణ గారు కదా. అమ్మోరు అవన్నీ అమ్మోరు టైంలో ఉన్నారా మీరు? ఉన్నానండి. దేవి పిక్చర్ నేను పనిచేసాను, మొత్తం గ్రాఫిక్సేగా. దేవి పిక్చర్కి నేనే కో డైరెక్టర్. అవునా? ఓకే. దేవి మామూలు సూపర్ హిట్ అండి, పెద్ద హిట్, బ్లాక్ బాస్టర్. ఒకళ్ళ ఇంటి పేరు కూడా అయింది సినిమాది. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, అది తన సొంత పేరే దేవిశ్రీ ప్రసాదే. అవునా? ఇప్పుడు అందరు చాలా మంది ఏమనుకుంటారంటే దేవి సినిమా నుంచి వచ్చింది అనుకుంటారు. కాదు. మొదటి పిక్చర్ అదే కదా, మొదటి పిక్చర్ అదేనండి. తన పేరే దేవిశ్రీ ప్రసాద్. సినిమా వల్ల రాలేదు. నేను కో డైరెక్టర్, క్లారిటీ దొరికింది. నేను సినిమా కో డైరెక్టర్ దేవి ప్రసాద్. ఇద్దరు దేవీలు ఉన్నారు ఆ సినిమాకి అని చెప్పి అనేవారు అనమాట. అవును, మిమ్మల్ని దేవి సినిమాకి 2 దేవీలు ఉన్నారు అని. అలాగే మేము శత్రువు సినిమా పనిచేసేటప్పుడే సత్యమూర్తి గారు, పిక్చర్కి సత్యమూర్తి గారు రైటర్, మన దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్, వాళ్ళ ఇంటికి సీన్స్ దీనికోసం వెళ్ళినప్పుడు, ఏంటయ్యా మా అబ్బాయి పేరు పెట్టుకున్నావు అనేవాడు ఆయన. నేను మా అబ్బాయికి అంతా ఏదో న్యూమరాలజీ అవి అన్నీ చూసి పెట్టాను. నేను మా అబ్బాయి పేరు పెట్టుకున్నావు అంటే, మీ అబ్బాయి పేరు నేను పెట్టుకోలేదండి, నా పేరే మీ అబ్బాయికి పెట్టారు, ఎందుకంటే మీ అబ్బాయి కంటే ముందు నేను పుట్టాను. అదే సరదాగా. అందులో మీరు శ్రీ పెట్టారు, నాకు శ్రీ లేదండి అని సరదాగా చెప్పాడు. ఆయన ముందు నుంచే ఆయన పేరు అదే, దేవిశ్రీ ప్రసాద్. ఓకే. ఆ సినిమా ఎలా సార్? స్నేక్తో చాలా సీన్లు ఉన్నాయి. మా ఒరిజినల్ స్నేక్లతో కూడా పనిచేశారండి కదా. ఒరిజినల్ స్నేక్లేనండి, అంటే సీజీ అంతా లాస్ట్లో ఉంటుంది. అవును, పెద్ద గ్రాఫిక్స్ అంతా ఉన్నాయి, కానీ వాడింది అంతా ఇప్పుడు ముందు సీన్స్లో అన్నిట్లో ఒరిజినల్ పాములే అన్నీ. ఆ సినిమాకి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఒక పాము కరిచి పాములు కుర్రాడు చనిపోయాడు. అయ్యో, ఆ సినిమాకి. అంతే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక అబ్బాయి అండి, ఒక 20 years కుర్రాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఆ పాములు వాళ్ళ దగ్గర కొత్తగా చేరాడట, ఒక 4 years బ్యాక్ ఎప్పుడో వచ్చాడట వాళ్ళ దగ్గరికి. తమిళనాడులో ఎక్కడో. ఆ అబ్బాయిని ఒకసారి వైజాగ్ షూటింగ్ పంపించారు. అంటే వాడు ఎప్పుడు ముందు సినిమా బిగినింగ్ నుంచి వాడు వస్తుండేవాడు అసిస్టెంట్గా. వీడు ఒకడే వచ్చాడు, ఎందుకంటే వాళ్ళకి తమిళ సినిమాలు ఉండి వీడిని పంపించారు. వీడు ఆ పాము బుట్టలు అవన్నీ తీసుకుని వచ్చాడు. ఒరే నువ్వేం చేస్తావరా అంటే, నా పండరా సార్, నాకెన్నా తెలియం సార్ అన్నాడు వాడు. నాకంతా తెలుసు సార్ అన్నాడు. సరే వాడు మామూలుగానే తెలుసు అని అనుకున్నాము అందరం.
ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే ఒక షాట్లో పాము పెడితే అది లైట్లకి డల్ అయిపోతుందండి. ఓకే ఓకే. ఆ సీన్ ఏంటంటే భానుచంద్ర గారు వనిత మంజుల గారు అమ్మాయి, అవును, వాళ్ళిద్దరూ బెడ్ మీద ఉంటే ఇలా వచ్చి పాము ఇట్లా వస్తుంది పైకి రావాలి. అది పడిపోతుందండి. ఓకే ఓకే. పడిపోతుంటే రే ఏంట్రా నీకు చేయడం చేత అది ఇది అంటే వాడు ఇంకోటి ఒక సంచిలోంచి ఓపెన్ చేసాడండి ఓ పావుని. ఆ పావుని పెట్టాడు. ఆ పావుని పెడితే అది చాలా ఫెరోషియస్గా ఉంది. అంటే కూరలు పీకుంటారు అయితే. కూరలు పీకారండి. కూరలు పీకిన తర్వాత కొన్నాళ్ళు దాన్ని ఉంచాలటండి అలాగే. ఓకే ఓకే. ఆ కూరలు పీకినప్పుడు కూడా దానిలో అది వీడి మీద ఫట్ట కొట్టేస్తుంది. ఇక్కడ కొడితే వీడికి బ్లడ్ వస్తుందండి. అది అరే ఏంట్రా బాబు అంటే ఇదంతా మాకు సహజం అన్నాడు. ఇవన్నీ మామూలే అన్నాడు. అయితే మేము కూడా అందరూ ఎందుకు అంత భయపడకుండా ఉన్నామంటే అంతకుముందు షూటింగ్ చేసేటప్పుడు వాడు ఆ మెయిన్ పాములోడు వచ్చినప్పుడు కూడా వాడిని కూడా టక్క కొడితే వాడికి ఇట్లా అప్పుడక్కడ బ్లడ్ కనిపించింది మాకు 2-3 సార్లు. ఆ తర్వాత ఒకసారి ఆవిడ అమ్మాయి వనిత ఇలా ఒక పాట పాడుతుంటుందండి. పాట పాడుతుంటే పాము వచ్చి బొట్టు పెట్టాలి ఇట్లా. అదొక షాట్. కింద వాడు పట్టుకుని ఉంటాడు పావుని పరగా, అది వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఆనాలి, నెక్స్ట్ ఇటు కట్ చేస్తే బొట్టు పెట్టి ఉంటుంది అనమాట. ఆ షాట్ తీస్తున్నాం. ఇలా వచ్చినప్పుడు మామూలుగా పాము కుడతారండి, నోరు కుడతారు. అమ్మాయి ఏమందంటే దానిలో విషయం ఏం లేదు కదా కూరలు లేవు, దాన్ని కుట్టద్దు, నాకేం భయం లేదండి అమ్మాయి. అయ్యో, అలా చాలామంది చేస్తారండి. నాకేం భయం లేదు అనేటప్పటికి సరే అండి ఇది అని చెప్పి వాడు పెట్టాడు. అది ఇలా వచ్చిందండి. ఇక్కడ దాకా వచ్చినంత వరకు ఆ అమ్మాయి ఏం భయపడలేదు. ఇక్కడ మరీ ఇంత దగ్గరకు వస్తుంది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అంది అనేటప్పుడు టక్కని పట్టుకుందండి. అది ఆ వేలు పట్టుకొని వదలలేదు, అది పాము వదలలేదు. తర్వాత ఎప్పుడో వదిలింది, ఇదంతా బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే అసలు మొత్తం భయపడిపోయి అప్పుడు మంజుల గారు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఆవిడ ఏడుపులు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఏం కాలేదు. బ్లడ్ వస్తే అప్పుడు వాడు చెప్పాడు అనమాట, అందులో విషయం ఉండదండి, ఏముండదండి, కూరలు తీసేసిన చిన్న పళ్ళు ఉంటాయి, అందులో విషయం లేదు, ఇది ఏం కాదు అని చెప్పి వాడు చెప్పాడు. అది జరిగింది కాబట్టి మాకు ఇక్కడ భయం లేదు వాడికి కొట్టిన. ఆ తర్వాత సరే వద్దులే ఇప్పుడు అని చెప్పి వాడిని పంపించేసాము. నైట్ షూటింగ్ జరుగుతుందండి 10 o'clock టైంలో అక్కడ వైజాగ్లో. వాడు తర్వాత కిందకి వెళ్ళాడు. నేను ఎందుకు పై ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు వాడు కొంచెం ఇలా మొత్తగా ఉన్నాడు. వాడేంటంటే పాన్ పరాక్ వేసుకునేవాడు అప్పట్లో. ఏంట్రా అలా ఉన్నావు, పాన్ పరాక్ వేసుకున్నావా, అది ఇది ఏంటి ఇలా ఊగుతున్నావు, అది ఇది అని జోక్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా వాడు ఇలాగే చిన్న వామిటింగ్ సెన్సేషన్ తోటి ఉంటే వెంటనే హాస్పిటల్కి పంపించాం. 12 గంటలకు వచ్చి మేనేజర్ తలుపు కొట్టి సార్ వాడు చచ్చిపోయాడు సార్ అన్నారు. అది షాక్ అయిపోయామండి మేము. తెల్లవారితే విజయదశమి, నెక్స్ట్ డే విజయదశమి. ఆ ఇన్సిడెంట్ ఆ సినిమాకి చాలా పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్. వాడి మీద భలే జోకులు వేసేవాళ్ళు డైరెక్టర్ గారు. వాడు అందరితోటి యూనిట్ అందరితోటి భలే కలివిడిగా ఉండేవాడు అండి. 20 years కూడా లేవు, 19 years బాయ్ వాడు తీరా చూస్తే వాడు ఏదో సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాడట. సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. వాడి ఊరు కూడా ఏదో తెలియదండి. వాడి ఊరు ఏ ఊరో కూడా తెలియదు వాళ్ళకు కూడా. అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. అమ్మోరు ఒకటి బ్లాక్ బాస్టర్ నిలిచిపోయేది. అమ్మోరు ఎంత హిట్, దేవి అంతకంటే హిట్ అండి. తమిళనాడు అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద హిట్ అది. అవును. అంజీ టైంకి మీరు బయటకు వచ్చారు సార్? అంజీ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను లేను, అప్పటికి వచ్చేసాను కదా, డైరెక్టింగ్ ట్రయల్స్ అని చెప్పేసి. అవును వచ్చేసాను. ఓకే. మీకు రైటింగ్లో స్పెషలిస్టు జగదిక్ వీరుడు అతిలోక సుందరి స్క్రిప్ట్ మీరే రాశారట? అది స్క్రిప్ట్ రాయలా, పేరు చేశాను. శ్రీనివాస్ చక్రవర్తి గారని చెప్పారు. ఆ సినిమాకి మూల కథ ఆయనదే. ఇందాక చెప్పాను కదా శ్రీనివాస్ చక్రవర్తి గారని. ఆయన మా సినిమాలకి ఆయన పనిచేసేవారు. ఆ పనిచేస్తున్న టైంలో ఎన్ రామలింగేశ్వర గారి సినిమాలు చేస్తున్న టైంలో నా రైటింగ్ బాగుంటుంది కదండి. ఆయన అప్పుడు ఏంటంటే నేను ఒక కథ చేశాను, అది నాకు కొంచెం ఫేర్ చేసివు అని అడిగారు. అడిగి అప్పటికి ఇంకా వాళ్ళకి ఓకే కూడా కాలేదు ఆ కథ. దాని పేరు కూడా ఫస్ట్ నాగరాజ్ అని పెట్టినట్టు గుర్తండి నాకు.
జగతికి వీరుడు అతిలోక సుందరికి ఫస్ట్ పెట్టిన పేరు నాగరాజు. ఎందుకంటే నేను దాని మీద ఇలాగ రాశాను, ఆ లెటర్స్ కూడా రాశాను. ఓకే. అది అంటే ఒక 10 పేజీలు 15 పేజీల్లో ఆ కథ అంతా రాశాను అనమాట నేను. ఓకే ఓకే ఓకే. ఆ కథ అంతా రాసి నేను చెప్పి ఏంటండి జగదేకని కథను కొట్టేశారా అని కూడా అన్నారు. ఓకే. పాత ఎన్టీ రామారావు గారు జగదేకని కథ అంటే అదంతా ఒకటే ప్యాటర్న్ కదా అది ఇదని. ఆయనకి బాగా సినిమా నాలెడ్జ్ శ్రీనివాస్ చక్రవర్తి గారికి. ఆయన ఒక 2 హిందీ సినిమాల పేర్లు చెప్పి ఇది చెప్పి అది చెప్పి అది చెప్పి ఇదనమాట. ఓకే. అప్పుడు అది రాశాను నేను. సూపర్. అదే ఫేర్ తర్వాత వచ్చి నాకు ఆయన అని నన్ను కౌగిలించుకొని కథ ఓకే అయిపోయింది మంది, అది ఇది అడ్వాన్స్ ఇచ్చేశారు అది ఇది అని చెప్పారు ఆయన. ఓకే. ఆ తర్వాత చూస్తే దాని పేరు అంతా మారిపోయింది, కథ మారి అంత ఆ రూపం ఫైనల్గా ఫస్ట్ మూల కథ. అవును, మూల కథ నేను ఫేర్ చేశాను అనమాట. ఓకే. మొట్టమొదట ఆ కథ మూల కథ తెలిసిందో నాకే ఆయన తర్వాత. ఓకే. సూపర్ సూపర్. మరి మీ గురువుగారు నేను వెళ్ళిపోతుందంటే ఏమన్నారు ఆయన? అంటే నేను యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చిందండి నాకు. మీకు? నా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్. ఓకే. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేయాలి అనేది నా ఇది. అంటే మా ఫాదర్ రిటైర్ అవ్వడం, దానివల్ల నేను ఇక్కడికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను చెప్పాను అనమాట, డైరెక్టర్ గారికి చెప్పాను, ఎందుకయ్యా అది ఇది అన్నారు. లేదు నీకేమన్నా వేరే ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మన అన్ని సినిమాలు చేద్దు కానీ నువ్వు ఆలోచించు ఇప్పుడు అది ఇదని చెప్పారు ఆయన. ఆయన అయితే చాలా నాకు ఎంకరేజింగ్గా చెప్పారు. కానీ నా సిచ్యువేషన్ అప్పుడు సరే తర్వాత అట్లా హైదరాబాద్ నేను ముందు షిఫ్ట్ అయిపోయాను అనమాట 98లో. తర్వాత వచ్చారు డైరెక్టర్ గారు. వచ్చిన తర్వాత కూడా బాగానే ఉండదు సార్ ర్యాప్? అయ్యో చివరి వరకు అండి, లాస్ట్ వరకు అస్సలు. మాకు ఆయన కోటరంకృష్ణ గారి బర్త్డే అంటే ఆ రోజు మాకు పండగ అనమాట. అంతా మొత్తం ఎక్కడున్నా అందరం కలుస్తాం. మీతో పాటు ఇంకెవరు ఉండేవాళ్ళు సార్? మన అరుణ్ ప్రసాద్, వీరశంకర్, తర్వాత ఇంకా చాలా మంది, కేఎస్ నాగేశ్వరరావు, ఇంకా చాలా మంది ఉన్నారు. కృష్ణ, రాంబాబు అని, అదే కాశీన్, చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద బ్యాచ్ అండి మాది. అలా చూసుకుంటే 70 మంది ఉంటారు. అవును, పెద్ద బ్యాచ్ అంతా. అవును, దాసరి గారి శిష్యుల తర్వాత ఎక్కువ బ్యాచ్ పర్మనెంట్ 3 బ్యాచ్లు కదా. అవును, ఆయన దగ్గర పర్మనెంట్ గా 3 బ్యాచ్లు ఉండేవాళ్ళండి. మళ్ళీ మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చే ప్రొడ్యూసర్ తరపున, వాళ్ళ తరపున, వీళ్ళ తరపున వచ్చి వెళ్తుండేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అవును, మాది చాలా పెద్ద బ్యాచ్ అనమాట. సూపర్. అందరూ అంతా చాలా భలే, ఆ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్ళం, అంతా చాలా బాగుండేది. ఓకే. అయితే నాగేశ్వరరావు గారితో పనిచేసే అవకాశం నాగేశ్వరరావు గారు, ఎందుకంటే మొన్నటి వరకు వర్క్ చేశారు కదా, ఆయన లాస్ట్ వరకు కూడా వర్క్ చేశారు కదా. నాకు అదృష్టం కలగలేదండి, ఆయనతో వర్క్ చేసే అదృష్టం కలగలేదు. ఓకే. కాకపోతే ఆయన నేను డైరెక్ట్ చేసిన 2 సినిమాలకి ఆయన ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. లీలామాల్ సెంటర్కి ఆయన ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఓహో. కెవ్వు కేక సినిమాకి ఆయన ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఓహో. ఆయనతో గడిపిన అనుభవం అయితే ఉందండి. అవునా? ఏ సినిమాలు సార్? మామూలుగా ఆ సినిమాలకి మనం ఈ ఓపెనింగ్లకి పిలవడానికి వెళ్ళినప్పుడు, కెవ్వు కేకైతే అండి ఆ టైంలో ఆయన క్లాప్ కొట్టడానికి వెళ్ళినప్పుడు ముందు కాదంబరి కిరణ్ ఉన్నాడు కదా, కాదంబరి కిరణ్కి నాగేశ్వరరావు గారు అంటే చాలా క్లోజ్. కాదంబరి కిరణ్ తీసుకెళ్ళాడు. కాదంబరి కిరణ్ ఎప్పటి నుంచో మనకు మిత్రుడు. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు, నాగేశ్వరరావు గారు గొప్ప గొప్ప విషయాలు చెప్పారండి, అసలు అది మర్చిపోలేము. అలాంటి అద్భుతమైన తర్వాత మా గురువు గారితో డాడీ అని ఒక పిక్చర్ చేశారు, గాడ్ ఫాదర్ అని ఒక పిక్చర్ చేశారు. అప్పుడు షూటింగ్కి వెళ్తుండేవాళ్ళం మేము. ఓకే ఓకే ఓకే. వెళ్ళినప్పుడు ఆ పిక్చర్లో నేను పని చేయకపోయినా ఆయన చూసేవారు. ఒకసారి ఆయన ఏదో పేపర్ కోసం అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ రాశారండి, ఆయన బర్త్డేకో దేనికో. అది రాసి ఇది ఫెయిర్ చేయాలి, ఎవరంటే మా వాడు బాగా చేస్తాడండి అంటే నేను ఫెయిర్ చేశాను. అది ఆ ఫెయిర్ చేస్తే ఆయన చూసి ముచ్చాల్లా ఉన్నాయి రైటింగ్, అసలు ఎంత బాగుంది అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. మనం ఇప్పటి వరకు హీరోల గురించి, టెక్నీషియన్స్ గురించి, గురువు గారి గురించి మాట్లాడుతున్నాం సార్. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ గురించి కూడా చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా మీ జీవితంలో, 40 సంవత్సరాల జర్నీలో. హీరోయిన్స్ అంటే అందరితో పనిచేసాం కదా. అదే అందరూ చాలా బాగుంటారండి. అందరూ అసలు
అప్పుడు చాలా బాగుండేవారండి. అంటే ఇప్పుడు తక్కువ కాబట్టి మనకి ఇప్పుడు అసలు అంటే నేను యాక్ట్ చేసి పక్కకు వచ్చేయడమే తప్ప మనకి నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో అంతా ఆల్మోస్ట్ ఎక్కువ కొత్త హీరోయిన్లు, ఒక సదా తప్ప అంత కొత్త హీరోయిన్స్ ఆల్మోస్ట్. స్నేహతో చేశాను ఒక పిక్చరు. వాళ్ళందరూ మంచి ప్రొఫెషనల్స్, బాగా ఉండేవారు. మీరు అప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఇంకా వాళ్ళకి చెప్పే పని లేదు. విజయశాంతి గారు కానీ, రాధా గారు, తర్వాత వీళ్ళందరూ. శ్రీదేవి గారిని దొంగచాటుగా చూసారట. శ్రీదేవి గారు అది కూడా ఫేస్బుక్ లో చదువుంటారు మీరు. అప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి. బాగుంది ఆ ఇన్సిడెంట్. అంటే అప్పుడు మాకెంత సార్ ఏజ్, చిన్న కుర్రోళ్ళం కదా. శ్రీదేవి గారు అంటే బాగా ఇష్టం ఉండేది. నేను ప్రతాప్ గారని మా కొలీగ్, నాకు సీనియర్, ఆయన కో డైరెక్టర్. ఓకే. మన నువ్వు వస్తావని, గోరింటాకు ఆ పిక్చర్స్ డైరెక్ట్ చేశారు తర్వాత. ఓకే ఓకే. ఆయన నాకు శత్రువు సినిమా పనిచేసేటప్పుడు నాకు ఆయన సీనియర్ కో డైరెక్టర్, నేను అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు వాహిని స్టూడియోలో ఎడిటింగ్ రూమ్ ఉండేది. ఆ ఎడిటింగ్ రూమ్ అప్పుడు రీల్స్ కదండి. అవును. ఒక రీల్ మార్క్ చేసి మార్కింగ్ ఇచ్చి, రష్ మార్కింగ్ ఇచ్చి వచ్చి కూర్చుంటే ఆ లెఫ్ట్ సైడ్ ఫ్లోర్లో షూటింగ్ అనమాట. జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్. అలా వస్తున్నారు డ్రెస్, ఒక రోజ్ కలర్ డ్రెస్లో. అంటే అంత దూరంలో మేకప్ రూమ్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. అలా నడిచి వస్తున్నారు. చూసాం అసలు అని వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తుంటే వేటూరు గారు తగిలారు. ఓకే ఓకే ఓకే. మధ్యలో పక్కన కూర్చొని, ఓకే నిజంగా అతిలోక సుందరే నాయన, చూడండి వెళ్ళండి. వేటూరు సుందరమూర్తి గారు. వేటూరు గారు ఆయన కళ నుంచి చాలాసార్లు అవన్నీ వర్ణించారు కదా. అవునండి. ఆ వేటూరు గారు కూడా ఆయనతో మాకు చాలా బాగా ఉండేది. అవునా? అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఆయనతో. ఆయనకి విజయ గార్డెన్స్ లో ఒక రూమ్ ఉంటుందండి. ఆయన విజయ గార్డెన్స్ చెట్ల కింద ఒక 7-8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు రోజు ఆయనతో. ఆయన కోసం గోపాల్ గారు అసిస్టెంట్స్, కోదండరాయుడు గారు అసిస్టెంట్స్, కోటి రామకృష్ణ గారు అసిస్టెంట్, వాళ్ళు అందరికి ఆయనే పాటలు రాయాలి కదా. అవును. ఆయన అందరితో ఆయన గడుపుతూ ఉండేవారు. అప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, గొప్ప గొప్ప విషయాలు చెప్పేవారండి ఆయన. అబ్బాబ్బా, ఆయనతో గడపడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఆయన అందరితోటి ఎవరికో నాయన వాళ్ళకి అర్జెంట్, నాయన ముందు వాళ్ళది రాస్తాను నాయన అని చెప్పి రాసేవారు. ఓకే. మిగతా వాళ్ళ లైన్లో పెట్టేసి ముందు ఆయనకి ప్రయారిటీ. 5 నిమిషాలే కదా సార్. అంతేనా? 5 నిమిషాలు సార్ పాట, మీరు నమ్మరు. అది మరి ఆ ధార ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒకసారి వేయినైనా అంటే ట్యూన్ వేస్తాం, మళ్ళీ ఇంకొకసారి ఏనైనా అంటే వేస్తాం, చెప్పడం మొదలు పెడతారు అంతే. రాసుకోవటమే, రాసిస్తారా? రాయరు అసలు. ఆయన చెప్పడమే, ఆయన అస్సలు రాయరు. ఆయన చెప్తుంటే మనం రాసుకోవాలి. మనం రాసుకుంటాము, మళ్ళీ ఒకసారి చదువు నాయన అంటారు, చదువుతాము. నాయన దానికి దావత్ ఉండాలి నాయన, అలా చెప్తారు. అంతా చూసిన తర్వాత నేను రైటింగ్ బాగుండేదండి నాకు. అవును. నాయన పాట ఎలా ఉన్నా నీ రైటింగ్ చూసి పాట ఓకే చేసేస్తారు నాయన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనేవారు అన్నమాట. అదని నీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నాకు కొంచెం ఫెయిర్ చేసి పెట్టిన ఆయన, తెలుసు కదా పాట ఓకే అయిపోతుంది అనేవారు. అలా నేను అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి, ఆయన వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, నాయన అది ఒకసారి అబ్బాయి ఫెయిర్ చేసి ఇస్తారంటే నేను ఫెయిర్ చేసి ఇచ్చేవాడిని. చూసేవాడిని ఆయన రైటింగ్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళు బాధపడకూడదని నీ రైటింగ్ కూడా బాగుంటుంది నాయన, కానీ ఈ రైటింగ్లో పాట ఓకే అయిపోతుంది అని చెప్పేవారు అనమాట. అట్లా చాలా. ఒకరోజు డబ్బులు జేబులో పెట్టారు నాకు. అప్పుడు ఎంతండి, చాలా అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలా చిన్న ఏజ్ కదా. అయ్యో దేనికి సార్ అన్న, నాయన ఊరికే పని చేయించుకుంటున్నాను కదా నీతో, ఊరికే ఫెయిర్ చేయించుకుంటున్నాను కదా, నువ్వు బ్యాచులరు కదా, నీకు అవసరాలు ఉంటాయి కదా, ఉంచుకో అన్నారు. నేను అన్నాను, నేను ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్నాను, నేను డబ్బుల కోసం పని చేసినట్టుంటుంది గురుగారు, నాకు మీ మీద భక్తితోటి నేను చేస్తున్నాను అంతే, ఇప్పుడు డబ్బులు తీసుకుంటే అది పోతుంది అని లేదు, నాకు పని చేస్తున్నందుకు నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ తిరిగి ఇచ్చేసాను. సూపర్ అండి. సిరివెన్నెల గారితో ట్రావెల్ ఉందండి. విచిత్రం ఏంటంటే అండి, నేను సిరివెన్నెల గారితో కానీ
ఆయనతో ట్రావెల్ ఉంది. వేటూరు గారికి నేనంటే చాలా ఇష్టం. కానీ నా డైరెక్షన్లో వాళ్ళిద్దరి చేత ఒక్క పాట కూడా రాయించే అవకాశం నాకు రాలేదు సార్. అది ఆశ్చర్యం. రాలేదు. అవును. నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం. కానీ ఒక్క పాట కూడా రాయించే అవకాశం అసలు ఎన్నిసార్లు అనుకున్నా అది రాలేదండి, ఎందుకో తెలియదు. అదే సీతారాం శాస్త్రి గారు అసలు ఆయన నైట్ టైము ప్రసవ వేదన పడి రాస్తాడండి ఆయన పాట. అసలు ఎంత ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. అవును. ఆయన ఏంటంటే స్పాంటేనియస్గా రాసేస్తారు ఎవరు, వేటూరు గారు. ఈయన అలా కాదండి, ఒక్కొక్క అక్షరం చెక్కి 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 దాన్ని అసలు మామూలుగా చెక్కరు. అవును. నైట్ టైం కదా రాసేది, మనం ఎదురు కూర్చుంటాం ఊరికే. అవును. ఆ మధ్య మధ్యలో చెప్తుంటారు ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి అని నువ్వు వస్తావని. ఆ పిక్చర్కి నేను కో డైరెక్టర్ అండి కదా. మీరు దాంట్లో వేషం కూడా చేసినట్టున్నారు కదా. అది ఎవరో లేక చేశాను కానీ బాగా చేశారు. అది కూడా ఆపద్ధర్మ నటనే. అది ఎవరికో చెప్పాము ఆర్టిస్ట్కి, అది రాలేదు. ఓ పక్కన కోట గారు వచ్చేస్తున్నారు. ఆయన మధ్యాహ్నం వరకే ఆయన డేటు ఆ రోజు 7 acres లోనే. ఓకే ఓకే. మధ్యాహ్నం వరకే ఆయన డేటు. నాగార్జున గారు ఓ పక్కన వచ్చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ పెడితే వాళ్ళు లేడు, మేము చెప్పిన ఆర్టిస్ట్ రాలేదు. ఇంకా అప్పుడు ముందు ఆ టెన్షన్ పోవడం కోసం అని చెప్పేసి నేనే వేసాను. ఓకే. ఎందుకంటే ఆ సీన్ కూడా నేనే రాశానండి, డైలాగ్ అంతా కూడా నేనే రాశాను అప్పుడు. ఓకే. అందుకని నాకు వెంటనే వచ్చేస్తుంది కదా. అవును. అలా చేశాను అది. అవును. అని పొద్దున్నే కోట గారు పొద్దున్నే వెళ్ళిపోయి నుంచుంటారు కదా షాప్ దగ్గర, వన్ షాప్ దగ్గర నుంచుంటారు. అవును అవును. ఆ సినిమా మొత్తం కూడా. అవునండి. అది ఇప్పటికీ అడుగుతుంటారు, ఆ పిక్చర్లో మీరు మందు అది నేనేదో అది అప్పుడు అవసరం కోసం చేస్తే అది భలే పేలిందండి. అసలు గట్టి పేలింది. అంటే తాగుబోతులు కదండి, అదొక ఎక్స్పీరియన్స్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు వస్తావని సూపర్ ఎక్స్ప్రెస్ అని ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. అంటే ట్రైన్లో వెళ్ళి వైజాగ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం, యూనిట్ మొత్తం. నాగార్జున గారు అందరూ, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ, ఆలీ గారు, ఇంకా అందరూ ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాము ట్రైన్లో వైజాగ్. ప్రతి స్టేషన్లో జనం వచ్చేసేవాళ్ళు విపరీతంగా నాగార్జున గారిని చూడడానికి. ఇవి మొత్తానికి ఆ స్టేషన్లో మొత్తం ఫుల్ కిక్కిరిసిపోయిందండి వైజాగ్ స్టేషన్. మేము రిటర్న్ రావాలన్నమాట. అది మేము రైల్వే స్టేషన్కి అలా రాగానే ఒకడెక్కడో దూరం నుంచి క్వార్టర్ ఒక రిక్షా మీద ఎక్కి, రిక్షా వాడు కనెక్ట్ అయిపోయాడు. మీరు వాడు రిక్షా వాడు అనమాట. ఓకే ఓకే. వాడు ఇలా పైకెత్తే క్వార్టర్ అని కొడుతున్నాడండి. ఎవరు అని చూస్తే నన్నే అంత రికగ్నైజ్ అయిపోయింది. వాడు తర్వాత అండి, వాడు ఎక్కడి నుంచో ఒక ఖాళీ బాటిల్ తీసాడండి. బాటిల్ తీసి ఆ బాటిల్ అలా చూపిస్తున్నాడు, క్వార్టర్ మూత రావట్లేదు. అప్పుడు అందరూ పక్కన అందరూ ఆర్టిస్టులు అందరూ ఇదేంటి బాబు నువ్వు అంత ఫేమస్ అయిపోయావు, నువ్వు వస్తావని మంచి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది జీవితంలో. అది పెద్ద నాగార్జున గారిలో చాలా పెద్ద హిట్ కదా. సూపర్ హిట్ కదండి, చాలా పెద్ద హిట్, మ్యూజికల్ హిట్. అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కదా. అవునవును. దాని తర్వాత నిన్నే ప్రేమిస్తా చాలా చేశారు ఆయన. నిన్నే ప్రేమిస్తా సూపర్ హిట్. నిన్నే ప్రేమిస్తాలో కూడా నేను ఒక సీన్లో కనిపిస్తాను. అవునా? అదేంటి? ఆ పిక్చర్లో, ఈ పిక్చర్కి నువ్వు వస్తావు అనే సినిమాకి నేను కో డైరెక్టర్ అండి. షిండే గారు ఆయన కూడా చేశారు. ఆయన టైటిల్లో ఆయన పేరు ఉండదు, కానీ కో డైరెక్టర్ నా ఒక్కడి పేరే ఉంటుంది, ఆయన పేరు ఉండదు. బట్ ఆయన కూడా వర్క్ చేశారు ఆ పిక్చర్కి. షిండే గారు అని సీనియర్ కో డైరెక్టర్, నాకంటే చాలా సీనియర్ ఆయన. ఆ నెక్స్ట్ పిక్చర్ కి ఆయన డైరెక్టర్ అండి, నిన్నే ప్రేమిస్తా సినిమాకి. ఓకే ఓకే. ఆయన డైరెక్టర్. ఆ పిక్చర్ కూడా ఫస్ట్ నేనే కో డైరెక్టర్, కానీ తర్వాత నేను డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని బయటకు వచ్చేసాను. ఓకే. దాని ఓపెనింగ్ అంతా నేనే ఉన్నాను. ఆయనకేంటంటే నా మీద విపరీతమైన ఇది ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏంటంటే ఆ పిక్చర్లో నువ్వు యాక్ట్ చేసావు, సినిమా సూపర్ హిట్, ఈ పిక్చర్లో కూడా నువ్వు యాక్ట్ చేయంటారు. ఓకే. ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తావో నువ్వే డిసైడ్ అవ్వన్నారు. లేదు సార్ నాకు డైరెక్షన్ వచ్చేలా ఉంది, మీరేంటి సార్ ఇప్పుడు యాక్టింగ్ అంటారు, వద్దు సార్ అది ఇది అని చెప్పి నేను వద్దన్నాను. ఆ తర్వాత ఆయన ఒక రోజు షూటింగ్కి వెళ్తూ డైరెక్ట్గా ఇంటికి వచ్చారండి, ఉదయం మార్నింగ్ 6:30కి. ఓహో.
వచ్చి ఆ పిక్చర్లో నువ్వు చేసావు, సెంటిమెంట్గా నువ్వు నా సినిమాలో చేస్తావా లేదా, నా సినిమా హిట్ అవ్వాలని నీకు ఉందా లేదా, అబ్బో బ్లాక్మెయిల్ అని చెప్పి నేను ఇంకా అప్పుడు మార్నింగ్ స్నానం కూడా చేయలేదు, నువ్వు స్నానం చేసిన దాకా ఉంటాను చెయ్యి అని చెప్పి ఆయన కారులోనే నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఒక సీను చేయించారనమాట. ముందేంటంటే ఒక షార్ట్లో అయినా అలా వెనక నడిచెళ్ళు, నువ్వు లక్కీ ఆర్టిస్ట్ అయ్యా అని. అప్పుడు వెళ్ళి ఆ సీన్ ఒకటి చేశాను. అందులో త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట, వీడేదో పెద్ద రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు బిఏ అనుకుంటున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ గారిని అంటాను నేను. ఏదో ఒక్క సీన్ రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీకాంత్ గారు పోటీ పడుతుంటారు ఆ కెమెరా అదేదో, అది ఆయన కోసం అలా అది చేశాను. అది సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ గా. దాని తర్వాత మొత్తం ఇండస్ట్రీ దాని తర్వాత శ్రీహరి వీళ్ళు మన చంద్రమహేష్ గారి డైరెక్షన్లో అయోధ్య రామయ్య అని ఒక పిక్చర్ చేస్తాను. అవును. ఓ రోజు నెక్స్ట్ శ్రీహరితో నేను డైరెక్షన్ చేయాలి. ఏం దేవి నువ్వు లక్కీ ఆర్టిస్ట్ అంట కదా, మాకు చెప్పలేదు, మరి మన సినిమాలో శ్రీహరి గారు నేను లక్కీ ఆర్టిస్ట్ కదా, ఏం కాదు అది అంటే పోసాని మురళి వీళ్ళందరూ ఇంకా ఎక్కిచ్చేసి లేదు నువ్వు చేయాలి అని అంటే, అందులో కోర్టు సీను ఏదో అది కూడా 1-2 సీన్లు చేశాను. ఓకే. అది ఇలాగా వాళ్ళు అది 100 రోజులు, ఆ 100 రోజులు షీల్డ్ ఇచ్చారు నాకు. నేను చేసిన 1-2 సీన్లకి నాకు 100 days ఫంక్షన్లో షీల్డ్ ఇచ్చారు. ఓకే. అలాగా ఆపద్ధర్మ నటుడుగా చాలా సినిమాలు చేశారు అట్లా. ఓకే, సూపర్ సార్. అయితే శ్రీహరి గారితో ఎందుకు క్యాన్సిల్ అయింది? సినిమా అయిందండి, సినిమా అయింది. లాస్ట్లో ఇంకో 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందనగా చిన్న ప్రొడ్యూసర్ గారికి వాళ్ళకి ఏదో చిన్న క్లాష్ తోటి ఆగిపోయిందండి అది. ఆ తర్వాత ఎప్పుడో సినిమా 7-8 ఏళ్ల తర్వాత ఏదో రిలీజ్ అయింది. ఓకే ఓకే ఓకే. మీకు చేతుల దాకా వచ్చి ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటాయి కదా సార్? ఉంటాయండి, నాకనే కదండి, అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఓకే, అది మనమే చేయాల్సింది కదా, ఇది మనమే చేయాల్సింది కదా, అవేం ఉండవు, వస్తుంటాయి. ఈవెన్ ఆర్టిస్ట్గా కూడా అంతే. అవునా? ఆర్టిస్ట్గా అయినా అంతే, మన దాకా వచ్చిపోయి చాలా ఉంటాయి. కరెక్ట్గా ఏదో మంచి వేషం అడిగినప్పుడు ఇక్కడేదో ఒక దీనిలో విరుక్కొని ఉంటాం, ఆ డేట్లు. అవును, వాళ్ళు అవే కావాలంటారు. అది మనం ఆల్రెడీ ఏదో చిన్న సినిమాకో దేనికో, ఏదో చిన్న పెద్ద అని కాదు, ఏదో సినిమాకి ఇచ్చి ఉంటాం కదా, అది పోతుంది. ఆ తర్వాత అదేదో చాలా మంచి క్యారెక్టర్ అయ్యి ఉంటుంది, అయ్యి ఉండొచ్చు. అవును. కానీ మనం ఇప్పుడు వన్స్ ఒక డేట్లు మనం ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అది ఎవరిదైనా ఏదైనా సరే సినిమా అండి, అంతేగా. అది బడ్జెట్ కాదు, ఇంకొకటి కాదు, పెద్ద స్టార్ కాదు, చిన్న ఆర్టిస్ట్ కాదు, ఏదైనా సినిమానే కదా. కాబట్టి మనం దాని మీదే ఉంటాం. ఎట్లా సార్, ఎట్లా ఏం కొలమానం ఏంటి? మీరు క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కొలమానం ఏంటి అసలు? ఏం లేదండి, ఏం చూసుకుంటారు? క్యారెక్టర్ చూసుకుంటారా, రెమ్యునరేషన్ చూసుకుంటారా? అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంటుందండి. అంటే కొన్ని ఏముంటాయి అంటే అండి, జనరల్గా ఒక పెద్ద సినిమాలో పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా అనిపించదు మనకి, కానీ అందులో హీరోయిన్ ఫాదర్ అంటారు, అందులో చేయడానికి మనకేం పెద్ద ఉండదు. ఒకవేళ చేసిన సినిమాలో ఫైనల్గా వచ్చేటప్పటికి మనం 10 సీన్లు చేస్తే 3 సీన్లే ఉంటాయి సినిమాలో, రిలీజ్ అయిన సినిమాలో. అవన్నీ తెలుసు. ఇంకా అలాంటివి డబ్బుల కోసం చేయాల్సిందే కదా, అంతే చేస్తాము. ఒక్కొక్కసారి చాలా మంచి క్యారెక్టర్ చేస్తామండి, దాన్ని మనం వెయిట్ చేస్తుంటాం, ఇది మనకి మంచి పేరు వస్తుంది అని. సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అందులో ఆ క్యారెక్టర్ ఊరికే ఏదో పైన ఉన్నట్టుగా ఉంటుంది, చేసినప్పుడు బాగుంటుంది. జనరల్గా అసలు ఇంపార్టెన్స్ లేదు అంటే నన్ను అడగరండి, అట్లా అడగలేదు ఇప్పటి వరకు అయితే. ఇంపార్టెన్స్ ఉన్నవే అడుగుతారు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అండి అది ఫైనల్ ఎడిటింగ్లో లేచిపోతాయి. సినిమా చూసినప్పుడు ఇదేంటి ఇంతే చేశాడు అని కూడా అనిపిస్తుంది, కానీ చేసుంటారు, ముందు షూట్ చేసుంటారు, మనం డబ్బింగ్ చెప్పుంటాం, సినిమాలో ఉండవు. ఓకే, అట్లాంటివి జరుగుతుంటాయండి. ఇవన్నీ మామూలే సార్, అంటే అది సినిమా కోసం తప్పదు. ఎందుకంటే సినిమా బాగుండాలి, ఫాస్ట్గా ఉండాలను, డైరెక్టర్కి కొంత సినిమా మొత్తం చూసినప్పుడు లెంగ్త్ ఎక్కువ వచ్చిందను, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు. అదే కాబట్టి దానికి నేనేం ఫీల్ అవ్వను. మీరు డైరెక్టర్ కాబట్టి మీరు యాక్టింగ్ చేస్తున్న సినిమాల్లో ఎవరన్నా డైరెక్టర్ ఏదైనా తప్పు చేస్తున్నాడు అనిపిస్తే దానికి ఎందుకు అని తను చూసుకుంటారని కూర్చుంటారా, లేకపోతే అరే ఇక్కడ తప్పు పోతుందని చెప్పేసి ఏమైనా సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారా? అంటే వాళ్ళు తీసుకుంటారా? అంటే ఒకటి సార్, నేనైతే సాధ్యమైనంత వరకు ఏమీ చెప్పనండి, ఏమీ చెప్పను.
ఓకే. ఎందుకు చెప్పను అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఆయన విశ్వవిజేత లెజెండరీ డైరెక్టర్. ఆయన ఇంకొకళ్ళ సినిమాకి వచ్చి యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేసేవారు. సేమ్ విశ్వనాథ్ గారు కూడా అంతే. అంటే విశ్వనాథ్ గారు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి, ఆ కథ మీద మీకున్నంత గ్రిప్పు ఆయనకు ఉండదు కదా. కాబట్టి డైరెక్టర్ ఏం చెప్తే అది చేయటం ఎప్పుడు మంచి విషయం అండి అది అని నేను నమ్ముతాను. అది పరిపూర్ణంగా. ఆ డైరెక్టర్కి 20 ఏళ్ల వయసే ఉండొచ్చు, ఎంతైనా కానీ ఆ డైరెక్టర్ చెప్పించేయాలని. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే స్టార్టింగే షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాకి వచ్చే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ లేక కొంత వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మన షార్ట్ తీస్తున్నారు, మనం లుక్ ఎట్ చూడాలంటాం. మనకు తెలుసు మనం రైట్ లుక్ చూడాలి, మీరు ఇక్కడ చూడండి అంటారు. ఇది తప్పు అవుతుంది కదా, ఇందాక తీసిన షార్ట్లకి దీనికి తప్పు అవుతుందని నాకు తెలుస్తుంది. కనెక్టివిటీ పోతుంది. ఇంకా మరీ ఇప్పుడు ఇది అని చెప్పి దానికి నేను ఎలా చెప్తానంటే అండ్ లెఫ్టా ఇటు రైటా అంటాను అంతే. వాళ్ళు అర్థం చేసుకొని ఇటు అంటే ఓకే, లేదు ఇక్కడ చూడండి సార్ అంటారు కెమెరామెన్ ఎవరు, ఓకే నేను అంటే చూస్తాను. అది తప్పు అయినా సరే. ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ ఉంది కదా, ఒక్కొక్కసారి ఏంటంటే ఆన్లైన్లో లుక్ రాంగ్ వచ్చిందని చెప్పి ఆ షాట్ మళ్ళీ తీస్తారు. అలా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ముందే తెలుసు, కానీ ఇది అలా ఎలా వస్తుంది, ఇది ఎలాగా అని ఆర్గ్యూ చేయడం అనేది అది తప్పు. అది చేయండి నేను. వాళ్ళు అలాగా 1-2 సందర్భాల్లో డైలాగ్ ఫార్మేషన్ ఉంటుందండి తెలుగు. అంటే తెలుగు బేసిక్గా ఇప్పుడు ఎట్లా ప్రాబ్లం అయిపోయిందంటే మనకి సీన్ పేపర్ కూడా తెలుగులో ఉండదండి, టింగ్లీష్లో ఉంటుంది. మన తెలుగు డైలాగ్ కూడా టింగ్లీష్లో ఇస్తారు, ఎందుకంటే చాలా మందికి తెలుగు రాదని. ఓకే ఓకే ఓకే. ఆ డైలాగు ఫార్మేషన్లో తప్పులు ఉంటాయండి. తెలుగు తప్పు అనమాట. అంటే వాళ్ళ భావం కరెక్టే, అక్కడ ఆ పదం ఉపయోగించడం తప్పు. అది నాకు అవకాశం ఉంటే ఆ డైరెక్టర్ ఒక్కడే ఉన్నప్పుడు ఏమన్నా మీరు ఇందాక చెప్పిన సీన్కి ఇది కొంచెం వేరేలా ఉంది డైలాగు, ఇది కరెక్టా, మీరు అనుకున్నది కరెక్టా అని అడుగుతాను. ఒకళ్ళిద్దరు ఏంటంటే ఓ అంటే అలా అనకూడదా అండి అంటే ఆ పదానికి అర్థం వేరు, ఈ పదానికి అర్థం వేరు, కాబట్టి మీరు అనుకున్న భావం అయితే ఈ పదం వస్తుంది కదంటే ఒకళ్ళిద్దరు కరెక్టేనండి, అది కరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదంతా ఎవరు పట్టించుకుంటారు సార్, చెప్పేయండి సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పేస్తాను, అది తప్పు అయినా సరే చెప్పేస్తాను సార్. అదే డైరెక్టర్ చెప్పిన తర్వాత ఇంకా అది తప్పు అయినా చెప్పేస్తాను. కాకపోతే మరీ ఇంకా మనసు ఒప్పుకోదు అన్నప్పుడు అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బట్ కాదన్నప్పుడు వాళ్ళు చెప్పింది చెప్పాల్సిన బాధ్యత మంది. సూపర్ సూపర్. ఇందాక మాట్లాడుతూ కొన్ని క్యారెక్టర్ కోసం కొన్ని చేస్తాము, కొన్ని డబ్బుల కోసం మామూలుగా సర్క్యులేషన్ కోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా సంపాదించుకున్నారా? కుటుంబానికి ఆయన చేశారా? మీ గురువు గారు చెప్పినవి పాటిస్తున్నారా? ఆయన చెప్పినవి పాటిస్తున్నారు. అంటే నేను నేల మీదే ఉంటాను, ఇంకా అందులో సందేహం లేదు. అంటే బేసిక్గానే నా నేచర్ అదండి. అంటే ఆస్తులు ఏమైనా కూడబెట్టుకున్నారా లేదా అని? అంటే ఇప్పుడు ఒకటండి, చేయి చాచే పరిస్థితి లేదు, అంతవరకు ఓకే. అంతగాని ఏహో సంపాదించేసింది నన్ను చూస్తే మీకు అర్థం అవ్వాలి, వీడు ఏం సంపాదించుంటాడు అనేది తెలీదా. కాకపోతే ఏంటంటే నా లక్ కానీ ఏదైనా కానివ్వండి, ఇండస్ట్రీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఫుడ్ ప్రాబ్లం ఫేస్ చేసింది లేదు. చెన్నైలో ఉన్నప్పుడైనా ఇప్పుడు రూమ్ రెంట్ ఎలా కట్టాలి ఈ నెల అన్నది నాకు ఇప్పుడు లేదు. సాఫీగా వెళ్ళిపోయిందండి. ఎక్కడా నేను పెద్ద కష్టపడింది లేదు నిజం చెప్పాలంటే. స్మూత్గా వెళ్ళిపోయింది. అలా అని వీడేదో పెద్ద సంపాదించేసాడంటే అది కాదు, అట్లా ఏం లేదు. బేసిక్గా నాకు చాలామంది డబ్బులు కూడా ఇవ్వలేదండి. నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో నేను పూర్తి పేమెంట్ తీసుకుంది ఒకే ఒక్క సినిమాకి. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. అయ్యో అలా ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో బిగినింగ్ డేస్లో ఇప్పుడు కాదు, నీది నాది ఒకే కథ తర్వాత నేను ఒక 4-5 సినిమాలకి నాకు పూర్తి పేమెంట్ రాలేదు. నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పూర్తి పేమెంట్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ. అంటే ఇంక నేను ఏం సంపాదించి ఉంటాను అనేది మీకు అర్థమైపోతుంది. మొహమాటం ఎక్కువ, చాలా విపరీతమైన మొహమాటం అండి. అంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు విపరీతమైన మొహమాటం.
అది తప్పు అని తెలియడానికి చాలా కాలం పట్టింది. బట్ అయితే ఏంటంటే అయినా కూడా నేను ఎప్పుడు అష్ట కష్టాలు పడిందో లేకపోతే ఏం లేదండి. నేను ఎప్పుడు స్మూత్గానే బేసిక్గా దానికి రీజన్ కూడా ఏమై ఉంటుందని నాకు నేను అనలైజ్ చేసుకుంటే ఏంటంటే నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగాను. బేసిక్గానే ఆర్భాటం అంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఇష్టం లేదు. ఈవెన్ పెళ్ళిళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ కూడా నేను ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నాను. 5 నిమిషాలు పెళ్లి నాది. ఆర్భాటం వద్దని. ఆర్భాటం అంటే నాకు ఇష్టం లేదండి మొదటి నుంచి. నేను ఎప్పుడు పెద్ద పెద్ద ఏదో మీకంటే ఆర్భాటం వద్దనుకున్నారు, అవతల మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు. నేను చెప్పానండి, ఇది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, వాళ్ళ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను అనమాట. అంటే ఇంత ఖర్చు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం, ఒక్కరోజే కదా బాబు పెళ్ళి అనేది అన్నారు. అదే ఒక్కరోజు దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అనేది నా పాయింట్. అంతే కదా, ఆ డబ్బు వేస్ట్ కదా. ఓకే, కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకుని చేస్తే వాళ్ళ ఇష్టం. బేసిక్గా నా నేచర్ ఇది, ఆర్భాటానికి వెళ్లకుండా పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త బాగుండడం అనేది ఇంపార్టెంట్. అంతే కదా, పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసాం అనేది కాదు అని చెప్పి వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అవ్వడం గొప్ప. కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. సరే బాబు అన్ను ఒప్పుకున్నారు. తర్వాత ఏంటంటే గుళ్ళో తాళి కడతారా అని అడిగారు. అయ్యో దానికే ఉంది, మీరు దీనికి ఒప్పుకున్నారు కదా దానికి అని. అలాగే 5 minutes మ్యారేజ్ అంతే. మా గురువుగారు వచ్చారు, శ్రీహరి వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడే హైదరాబాద్లో ఎల్బీ నగర్లో టెంపుల్లో వాళ్ళందరూ వచ్చారు. తాళి కట్టేసాం, అందరూ చప్పట్లు కొట్టారు. మేము వెళ్ళిపోయి రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి వచ్చాం, ఏదో భోజనాలు చేసాం, వెళ్ళిపోయాం. అంతే, అయిపోయింది పెళ్ళి. అంతే, ఏ హడావుడి ఆర్భాటాలు అవి ఏమి లేవు. అంటే నేను బేసిక్గానే అలా ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు అంత ప్రాబ్లమ్స్ అంత ఫేస్ చేసింది లేదండి. ఎక్సలెంట్ అండి. మీరు చెప్పడం కాదు, ఆచరిస్తున్నారు చాలా విషయాలు. ఆచరించడం అంటే ఒకటండి, మన మెంటాలిటీ అది అంతే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఓకే అండి, నాకు ఇంకా డబ్బు వచ్చినా నేను ఇంతే ఉంటాను అంటున్నాను. ఇంకా డబ్బు వచ్చినా కూడా నేనేమి విచ్చలవిడిగా అది లేదు నాకు. ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా అంతే ఉంటాను అంతే. సూపర్ సార్, అది నేచర్, అది అంతే. ఎక్సలెంట్ అండి. ఏం చేస్తున్నారు సార్, పిల్లల్లో ఏమన్నా చదువుతున్నారు? మా పెద్ద బాబు BBA అయిపోయిందండి, ఇప్పుడు MBA చేయాలి. చిన్న బాబు BBAకి వచ్చాడు. అట్లా 2 పిల్లలు, వాళ్ళిద్దరు అబ్బాయిలే నాకు. ఓకే. స్థిత ప్రజ్ఞ, శ్రీచరిత్. ఓకే, ఇటువైపు ఏమో తొంగి చూడలేదా సినిమాకి? అంటే వాళ్ళకి అంత ఇదేమి లేదండి. అయితే చిన్నప్పుడు యాక్ట్ చేశారండి, ఇద్దరు యాక్ట్ చేశారు నా సినిమాలో. అవునా? మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమాలో మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు యాక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము చేస్తామని వాళ్ళే అడిగారు. అదే మీకేం వచ్చరా అంటే లేదు మేము చేస్తామన్నారు. సరే అని చెప్పి అందులో ఉన్నాయి క్యారెక్టర్స్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి పెద్దగా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? చూసి చేస్తారు, డిస్కస్ చేస్తారా? ఈ పిక్చర్లో అసలు ఏం బాగాలేదు డాడీ, అసలు ఏం కరెక్ట్ అసలు అంటే ఇక సినిమా నచ్చిందా నచ్చలేదు అనేది మొహం మీద చెప్పేస్తారు. ఇప్పుడు నీ యాక్టింగ్ కూడా ఇందులో ఎందుకో బాగాలేదంటారు, చెప్పేస్తారు. ఓకే, విమర్శకులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. అది చెప్పేస్తారు. ఓకే, సూపర్ సార్. అయితే మీరు మీ పోస్టులు చూసి స్పందించిన వాళ్ళు మెగాస్టార్ గారు ఏదో పంపించారంటే ఏంటి, వాయిస్ మెసేజ్ పంపించారండి అప్పుడు. అవునా? అప్పుడు ఏది కరోనా తర్వాత అండి, అప్పుడు ఆయన ఆక్సిజన్ అంతా ఇచ్చారు కదా, అప్పుడు కొంతమంది ఊరికే ఆయన ట్రోల్ చేసేవారు. అవునవును, దాని మీద నేను స్పందించి రాశానండి. ఆయన బొమ్మ గీశాను నేను అప్పుడు, లైన్ డ్రాయింగ్ గీశాను. లైన్ డ్రాయింగ్ గీసి దాని మీద స్పందించి నేను రాశాను. ఆ రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను అంతే. ఆయన చూసారా? అది ఆయన దాకా వెళ్ళింది, చాలా మంది పంపించారట. అప్పుడు ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు. అది ఎంత గొప్ప విషయం అండి. అసలు ఆఫ్టర్ ఆల్ నేను ఎవరిని అది చెప్తున్నా అంటే, గొప్ప వాళ్ళందరూ అలాగే ఉంటారండి. గొప్ప వాళ్ళందరూ అలాగే ఉంటారు. మీకు నేను అదే ఎక్కడో రాశాను, వాళ్ళకి అభినందించడంలో, ప్రశంసించడంలో గొప్ప వాళ్ళకి పిసినార్తనం ఉండదు. అంతే, ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది. అసలు వాళ్ళు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారండి. మీరు చూడండి, మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు సహజంగా.
ఎవరు చేయరు అంటే వాడు తక్కువ వాడే చేయడు, తక్కువ వాడు అన్ని పేర్లు పెడుతుంటాడు. వాడు ఇలా పైకి వచ్చాడు, అలా పైకి వచ్చాడు, ఇలా చేసి పైకి వచ్చాడు, అలా చేసి, అంతేగాని వాడు టాలెంట్ తోటి వాడు పైకి వచ్చాడు అని అనరు. ఎక్కువ సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో చెడు చూడాలని ట్రై చేస్తారు. కానీ ఆ వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటాడు, వాడి పని వాడు చేసుకుంటుంటాడు, వాడు గొప్ప స్థానానికి వెళ్తుంటాడు. అవును, ఇంకెవడైనా నేను గొప్ప స్థానానికి వస్తాను అని అంటే డెఫినెట్గా వస్తావరా, నువ్వు ట్రై చేయి అంటారు. అవును, ఎందుకంటే వాళ్ళు గొప్ప స్థానానికి అలాగే వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి. అవును, ఈ మిడిమిడిగా ఉండే వాళ్ళే వాళ్ళని లాగడానికి ట్రై చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో కాదండి, ఎక్కడైనా ఆ నెగటివ్ పీపుల్ ఎక్కువ కొంత ఉంటారండి. వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. ఈ టాక్సిక్ పీపుల్ అంటారు, వాళ్ళు ఉంటారు ఎప్పుడు, మనకి తెలియకుండా మన చుట్టుపక్కలే ఉంటారు. తగిలారా మీకు ఎప్పుడన్నా? అయ్యో ఎందుకు తగలేదు ఇండస్ట్రీలో? అదే చెప్తున్నా అండి, గొప్ప వాళ్ళు ఎలా ఉంటారో ఇలాంటి పీపుల్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. ఎంతసేపటిగా పైకి వచ్చిన వాడిని విమర్శిస్తుంటారు. ఆ పైకి వచ్చిన వాడిని వాడు అడ్డదారులో వచ్చాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు వీడు. అంతేగాని అంత టాలెంట్ నాకు లేదనో, లేకపోతే వాళ్ళు పడ్డంత కష్టం నేను పడలేదనో అనుకోడు వీడు. వీడికి కూడా కోరిక ఉండటం వేరు. అవును, సినిమా యాక్టర్ అవ్వాలనో, సినిమా డైరెక్టర్ అవ్వాలనో చాలా మందికి ఉంటుంది. అవును, కానీ దానికి తగ్గంత కృషి చేయాలి, దానికి తగ్గంత ఇది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి. అంతే కదా. వాడు రోజు నేను ఎంజాయ్ చేస్తూ రోజు మందు కొడుతూ నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి అది కావాలంటే రాదు కదా. రెండు కావాలంటే రాదు కదా. ఇప్పుడు సినిమాలో మీకు 4:30కి లేవాలండి నిద్ర, చెప్తున్నాను. ఇప్పుడు ఊరికే ఆ హీరో అలాగే ఈ హీరో అని ట్రోల్ చేస్తుంటారు కదా. అవును, వాళ్ళల్లో ఎవడో 4:30కు లేచేవాడు ఉండడు. అవును, ఒక్కడు ఉండడు. అవును. కానీ ఒక సినిమా ఆర్టిస్టు, టెక్నీషియన్, డైరెక్టరు, హీరోని ఎవరైనా సరే వాళ్ళు షూటింగ్ చేయాలంటే 7 గంటల 4:30కి నిద్ర లేస్తేనే అవుతుంది కదా. 4:30కి నిద్ర లేచి వాడు రెడీ అయ్యి వెళ్ళి వాడి పనులన్నీ చేసి సాయంత్రం దాకా ఎప్పుడో షూటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకొని ఈ లోపు రేపేం కావాలో అన్నీ చూసుకొని మళ్ళీ వెళ్ళి, అంటే వీడిది కష్టం, దీన్ని వాడు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి మనసు రాదు. వాడు పొద్దున్నే 10ంటికి లేస్తాడండి, నిద్రలేస్తాడు వాడు. అవును, ఆ ట్రోల్ చేసే వాడి సంగతి చెప్తున్నాను. అవును, అవును. వాడి తల్లిదండ్రులకు ఉపయోగపడ్డావు, వాడు కుటుంబానికి ఉపయోగపడ్డావు, వాడేమి సాధించడు, వాడు సరదాగా ఇవన్నీ చేస్తుంటాడు. వాడలాగా వీడిలాగా వాడలాగా చెప్తున్నా అంతే. ట్రోలింగ్ అబ్జర్వ్ చేస్తుంటారు అసలు సోషల్ మీడియా చూడండి. అంటే నేను ఇందులో ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్కి వచ్చే కామెంట్స్ అన్ని చదువుతాను. అవునా? అన్నీ చదువుతాను. ఇంకా యూట్యూబ్లు అవన్నీ నేను చూడను అసలు ఇప్పుడు చూడలేదు కూడా. ఇప్పుడు కామెంట్స్ ఏం పెడతారు ఇవన్నీ అంటే వేస్ట్ అండి, దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు ఫేస్బుక్లో అంటే ఇప్పుడు నేను రాసి పెట్టిన దానికి స్పందన ఎలా వస్తుంది అనేది నేను చూస్తాను. అందులో కూడా ఎవడో ఒకడు తింగరగా వచ్చి అడ్డదిడ్డంగా పెట్టేవాడు ఉంటాడండి. అవునా? అయ్యో ఉంటారు, అది తక్కువ, చాలా తక్కువ. నాకు అసలు నథింగ్ అండి. అంటే ఇప్పుడు మీకు అవతల వాడు ఎందుకు వాడు గెల్లాలని గిచ్చాలని ఇది పెట్టాడా, వాడి స్పందన ఇప్పుడు నిజంగానే సద్విమర్శ ఇది, లేకపోతే వాడు ఊరికే మిమ్మల్ని గెల్లాలని గిచ్చాలని లేకపోతే ఈర్ష్యతోటి ఇంకో దాంతో పెట్టాడా అనేది మీకు తెలిసిపోద్ది కదా. ఆ కంటెంట్ మీద వాడు ఇలా కాదు ఇలా అని పెట్టాడు అనుకోండి, వాడిది రాంగ్ అనేది మనకు అర్థమైపోయినప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఒక ఆప్షన్ ఉంది కదండి, డిలీట్, తీసి పారేయటమే, బ్లాక్, అంతే. అంతకంటే దాని గురించి ఆలోచించడం, మనం వాడితో డిస్కషన్ పెట్టుకోవడం, అసలు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? కదండి. మీ మీద ఒక మురికి బంతి ఒకటి ఇసిరేసాడు, దాన్ని పట్టుకుంటే మనకి మురికి అవుద్ది. అసలు వదిలేసామనుకోండి వాడి చేతులన్నీ ఆల్రెడీ మురికి అయిపోయి ఉన్నాయి. వాడు మన మీదకి విసిరేస్తే మనం పక్కకి తప్పుకోవడమే, మనకేం కాదు. సేమ్ అంతేనండి. నేను అలా కొంతమంది భాష కొంచెం ఎక్స్ట్రా ఉపయోగిస్తుంటారు, అలాంటి వాళ్ళని అసలు ఇమ్మీడియట్గా బ్లాక్, అంతే. దాని గురించి అసలు వాడెవడో మనకు తెలియదు, వాడెవడో కూడా మనకు తెలియదు కదండి. పైగా వాడి సంస్కారం ఏంటనేది వాడు భాషలో తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారండి నాకు, దాన్ని నేను వ్యతిరేకించవచ్చు, తప్పేం లేదు అసలు. కానీ వాడే భాష, ఆ భాషలో వాడి సంస్కారం తెలిసిపోద్ది. కాబట్టి తీసేయడమే. సూపర్ సార్. మీకు ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి నాకు ఒక డ్రీమ్ రోలు, నాకు డ్రీమ్ మోడల్, వీళ్ళ యాక్టింగ్ బాగుంటుంది, వీళ్ళ యాక్టింగ్ ఫిదా
ఇట్లాంటి ఏమైనా అభిప్రాయాలు ఉంటాయా? ఎందుకుండవండి, అంటే అస్సలు సినిమాలో ఎంతమంది ఉంటారండి మనం అభిమానించే వాళ్ళు. మొదలు పెట్టండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే సూర్యకాంతమ్మ గారు, యశ్వరంగారావు గారు, లేకపోతే రమణారెడ్డి గారు, రేలంగి గారు, అక్కడి అల్లు రామలింగయ్య గారు, ఇప్పటి వరకు మీరు చూస్తే ఎంతమంది మహామహులు, ఎంత గొప్ప నటన, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప సినిమాలు తీశారు, ఎంత గొప్ప డైరెక్టర్లు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒకళ్ళ ఇద్దరా ఇష్టమైన వాళ్ళు కుప్పలుగా ఉంటారు మనకి. చూస్తారా సినిమాలు? పాత సినిమాలని చూస్తారా? అసలు నేను బాగా ఇష్టం నాకు పాత సినిమాలన్నీ చూడ. ఓకే, నేను ఇప్పటికీ చూస్తానండి, ఇప్పటికీ చూస్తాను. మొన్నే ఒక పిక్చర్ చూసానండి, రేలంగి గారిది. ఏదో రేలంగి గారితో సంబంధం మాట్లాడడానికి ఇంకొక వేరే వాళ్ళు ఎవరో వస్తారు. వచ్చి ఆ సంబంధం మాట్లాడిన వాళ్ళు, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అమ్మాయికి మేము ఇన్ని ఇస్తాము, ఆ ఆస్తి ఉంది, మాకు ఇల్లు ఉంది, పొలం ఉంది, పుట్ర ఉంది, అన్నీ మాట్లాడుతుంటే, సర్లేండి బావగారు, ఎంత ఉన్నా ఏముంది, మాది మాదే మీది మాదే అంటాడు ఆయన. మాది మాదే మీది కూడా మాదే, మాది మాదే మీది మాదే అంటే మంచి, అసలు ఎంత చిన్న డైలాగ్ అండి అది. ఇవన్నీ పాత సినిమాల్లో ఎన్నో ఉంటాయి. ఓ సినిమాలో రమణారెడ్డి గారిని వచ్చి కోర్టులో భగవద్గీత తీసుకొచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటే ఆ మాడ్యులేషన్లో మారిపోయింది, మీనింగ్ మారిపోయింది. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటే చెప్తాను. అంటే ఇలాంటివన్నీ ఎన్నో నేను భలే ఎంజాయ్ చేస్తాను సార్. అల్లు రామలింగయ్య గారివి అసలు అబ్బబ్బబ్బబ్బా, ఆ చిన్నవి ఉంటాయండి, అసలు అద్భుతం. బురిపాలెం బుర్రోడు అనే సినిమాలో అల్లు రామలింగయ్య గారు నాగభూషణం గారు ఫ్రెండ్స్ ఒకప్పుడు. చాలా సంవత్సరాల తర్వాత రోడ్డు మీద వెళ్తున్నాడు అల్లు రామలింగయ్య గారు, ఛాయాదేవి గారు వెళ్తున్నారు. పక్క నుంచి నాగభూషణం గారు వెళ్తూ చూసి పలకరించే ఇక్కడ అని ఇంటికి తీసుకొస్తారు. ఇంతకీ ఏంటంటే వాళ్ళు అసలు బుక్క పక్కీర్లా తిరుగుతుంటారండి అల్లు రామలింగయ్య గారు. ఏంటి కనపట్టలేదంటే, మేము అంతా పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి ఎలాగ సంపాదించాము, కోట్లు సంపాదించేస్తాము, ఇవన్నీ అయిన తర్వాత అంతే తిరిగి వస్తున్నాము అని చెప్తారు. ఇక్కడ చూస్తే భోజనాల దగ్గర కూర్చుంటారంట. ఆ కరెక్ట్గా తినేటప్పుడు ఆయన అడుగుతారు, అవును ఇంతకీ ఏ పుణ్యక్షేత్రాలు చూసి వస్తున్నారో అని అడుగుతారు ఆయన. పక్కన ఛాయాదేవి గారు, ఏముంది బావగారు, గంగా గయా పూరిను. ఈలోపు తినే ప్రాసెస్లో ఉంటాడు అల్లు రామలింగయ్య గారు. గంగా గయా పూరిను, పూరియా ఎక్కడ పూరి అక్కడ, పూరి లేదా ఇక్కడ. ఇలాంటివి మీకు కొల్లలుగా దొరుకుతాయండి పాత సినిమాల్లో. ఓకే, మీకు కొల్లలు అనమాట. సూపర్ అండి, ఎక్సలెంట్. నేను అవి భలే ఎంజాయ్ చేస్తాను సార్. రోజు నాది ఇదే పని. ఈవినింగ్ అయితే నేను ఇవే. ఇప్పుడు ఒక సినిమాలో 2 జేళ్ల సీత అనుకుంటా, అల్లు రామలింగయ్య గారికి కోపం వస్తే హిందీ మాట్లాడతాడు. ఆ హిందీ ఎవరికి అర్థం కాదు. హిందీ లాంటి భాష. కోపం వచ్చిందంటే చాలు ఆయనకి, మామూలుగానే మాట్లాడుతుంటాడు. కోపం వచ్చిందంటే ఇంకా అసలు దడ్డ హిందీ మాట్లాడతాడు. అయ్యో, కడుపు ఉబ్బిపోతుందండి. మీరు ఎన్నిసార్లు చూసినా కడుపు ఉబ్బిపోతుంది. ఆ మహానుభావులు అబ్బా తలుచుకొని ఇది ఉండదు నాకైతే. కల్పన అని ఒక పిక్చర్, ఆయన రైటర్ అల్లు రామలింగయ్య గారు. ఇంత పెద్ద బుక్ వేసుకొని రాస్తుంటాడు. జమీందారు అలా నడుచుకుంటూ వస్తుండగా అనగానే ఒక క్యారెక్టర్ వచ్చేస్తుందండి, రావు గోపాలరావు గారు. ఎవరయ్యా నువ్వు అంటాడు. అదే నువ్వు రాసే జమీందారుని, నీ కథలోని పాత్రని అంటాడు. అక్కడి నుంచి ఏ క్యారెక్టర్ రాస్తుంటే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుందండి. అక్కడ హింస పెట్టేస్తారు ఇతను. అసలు ఏం ట్రాక్ ఇస్తారు అవి. ఆ చివరికి ఏమై ఇలా రాస్తే వచ్చేస్తున్నాడు ఇతను. మాట్లాడితే ఏ పాత్ర అడుక్కునేవాడు అంటే అడుక్కునేవాడు గెటప్లో వచ్చేస్తాడు రావు గోపాలరావు గారు. ఏమయ్యా పాత్రలను సృష్టిస్తున్నది నేను, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావా అంటాడు. సృష్టించడం వరకే నీ పని, తర్వాత నీ పాత్రలు ఎక్కడ తిరుగుతున్నాయో నీకు అనవసరం అంటే ఇలా ఉందా అని చెప్పి
ఇంకొక కథ స్టార్ట్ చేస్తాడు. అందులో ఏంటంటే ఒక 10 సంవత్సరాల పిల్లవాడు సైకిల్ దొక్కుంటూ అనేది రాస్తుంటాడు. ఇలా చూస్తే ఆయన నిక్కరేసుకుని సైకిల్, ఇది కూడా వదలవా? అసలు ఏం క్యారెక్టర్స్, ఏం క్రియేషను మామూలు. ఇప్పుడు ఏముంది సార్ మనం చేసిన కామెడీ ఇవన్నీ నథింగ్, అసలు 10% కూడా కాదండి. వాళ్ళు చేసిన దాంట్లో ఎంత అద్భుతమైన కామెడీలు చేశారు. అవును, ఆ మాడ్యులేషన్స్ ఒక్కొక్కరికి ఒక సిఎస్ఆర్ గారు ఆయన మాడ్యులేషన్, లేకపోతే ఇట్లా అబ్బో అద్భుతాలు సార్. నేను అలాగే తమిళ్ కూడా చూస్తుంటానండి. అవునా? తమిళ్ కూడా ఎంఆర్ రాధా గారని మన రాధిక గారి ఫాదర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వీళ్ళందరూ పీక్స్ అండి. అంటే నిజం చెప్పాలంటే 10% కూడా కాదు ఇప్పుడున్న జనరేషన్ ఏది కూడా. వాళ్ళు టైమింగ్ కానీ, వాళ్ళ యాక్ట్ చేసే విధానం కానీ, వాళ్ళు డైలాగు ఆ కటింగ్ కానీ ఎక్కడెక్కడ వాడారా, వాడతారా? కొంచెం అటు ఇటు చేసి వాడేస్తానండి. వాడేస్తారా? ఓకే, వాడాను ఒకటి అర, అంటే ఎక్కువ కాదు, అంటే మరీ తెలిసిపోయితే బాగోదు కదండి. బాగోదు, కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం వేస్తాను, మసాలా వచ్చేస్తుంటుంది బయటికి. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒకటే సార్, మనకు ఉన్నది ఇంకోలాగా వస్తుంది అది బయట. ఇప్పుడు మీకు అకిరా కురోసావా గారు ఒక మాట చెప్తాడు, జపాన్ డైరెక్టర్లందరికీ ఆయన దేవుళ్ళు అంటాడు. ఆయన కొత్త రైటర్స్కి, డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఆయన ఒకటి చెప్తారు, ముందు మిమ్మల్ని మీరు నింపుకోండి, చూడాల్సిందంతా చూడండి, సినిమాలు ఎన్ని చూస్తారో చూడండి, చదవాల్సిందంతా చదవండి, ఎంత చదవగలరో అంత చదవండి, సొసైటీలో మీ పక్కన తిరిగే క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే మీరు ఒకటి క్రియేట్ చేసేటప్పుడు మీకు తెలియని ఏ విషయాన్ని మీరు క్రియేట్ చేయలేరు. అంతే కదా. అసలు విన్నదో, చూసిందో, అనుభవంలోకి వచ్చిందో దాన్నే బ్రెయిన్ గుర్తుపెట్టుకోగలుగుతుంది తప్ప, దాన్నే రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది తప్ప, సొంతగా ఎక్కడి నుంచో గాలిలోంచి క్రియేట్ చేసి అది బయటికి పంపించే శక్తి బ్రెయిన్కి లేదు. మీకు ఒక విషయం తెలిస్తే, ఇంకొక విషయం తెలిస్తే ఆ రెండూ కలిపి మీ క్రియేషన్లోంచి కొత్తగా వస్తుంది. అంతే కదా. సినిమా అయినంతే కదా. సినిమా అయినంతే, ఏ ఆవిష్కరణ అయినంతే. కాబట్టి మనకు తెలియకుండానే ఏదో ఒక క్యారెక్టర్కి మనం అప్లై చేయడము ఇంకొకలాగా వచ్చేస్తుంది అది. అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చారు కదా సార్. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు కొన్ని సినిమాలు. ఈ సినిమా వాతావరణం ఎలా ఉంటుంది సార్? ఎవరి కాళ్ళు క్యారవాన్లో కూర్చొని సాయంత్రానికి ప్యాకప్ అనగానే జంపు, ఫ్రెండ్స్ అవ్వటాలు, ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? అది తక్కువ సార్, బాగా తక్కువ. అంటే అందరూ నాతో బాగుంటారు, అందరితోనే నేను బాగుంటాను తప్ప షూటింగ్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోవడం సార్ అంతే. నేను ఇంట్లో నుంచి కదలడం చాలా తక్కువ. పార్టీ కల్చర్ ఏం లేదండి అస్సలు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ నాకు. అంటే నేను ఓన్లీ చెప్పాను కదా, మా గురువు గారు ఉన్నంత వరకు, కోడి రామకృష్ణ గారు ఉన్నంత వరకు, ఆ ఇయర్లీ వన్స్ ఆ రోజు నైట్ అంతా తెల్లవారులు ఉంటామండి అక్కడ. అదే గురువు బర్త్డే అప్పుడు ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఏం లేదు. ఇంకెప్పుడు నేను షూటింగ్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోతాను, షూటింగ్ లేదా ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు, సాయంత్రం ఆ పార్క్కి వాకింగ్కి వెళ్ళడం తప్ప ఇంకా ఏం లేదండి. నా పుస్తకాలు, నా సినిమాలు, ఇవి రెండే నాకు ఫ్రెండ్స్. ఓకే, అంతే. సూపర్ సార్. ఎక్కడ సార్ మీకు ఈ ఆర్ట్ వేయటం ఎక్కడ నేర్చుకున్నారు? అది అంటే బాపు గారి దగ్గర తీసుకున్నారా? ఆ రోజు పేపర్ దొరికిందా మీకు? ఇచ్చారండి, ఇచ్చారు. మన శ్రీనివాస్ చక్రవర్తి గారు తీసుకొని ఇచ్చారు. నా దగ్గర చాలా కాలం ఉండేదండి అది. ఓకే, ఆ సినిమా అది పేపరే, సినిమా పేపరే, జిరాక్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఓకే ఓకే. ఆయన పక్కన బొమ్మలు వేసి ఉంటారు, సార్వభౌమ, అది ఇచ్చారు. కేవీ రావు గారి దగ్గర తీసుకుని ఇచ్చారు నాకు. ఓకే ఓకే. అది చాలా కాలం ఉంది, ఇప్పుడు కూడా ఉంటుందండి, అది నా దగ్గర ఉంటుంది. మీకు చాలా మందిలో తెలియని టాలెంట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు బొమ్మలు వేస్తారు, మీ హ్యాండ్ రైటింగ్ సూపర్ అన్నారు, మీరు పిక్చర్స్ ఇస్తారు కదా, అది ఎక్కడ సార్? అది అంటే చిన్నప్పటి నుంచి అలవాటైందండి. నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గర నేర్చుకోలేదండి అసలు. నేర్చుకునే అవకాశం రాలా. ఓకే. చిన్నప్పటి నుంచి సినిమా వాల్ పోస్టర్లు చూసి గీసేవాడిని అండి ఫస్ట్. అలా నేర్చుకున్నది. అప్పుడు కూడా సినిమానే, ఆ బొమ్మల విషయంలో కూడా సినిమానే. మీరు చూడండి ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా నేను గీసిన బొమ్మలన్నీ సినిమా వాళ్ళవే. అవును, మొత్తం సినిమా వాళ్ళవే ఉంటాయి, వేరే ఎవరివి ఉండవు. గీసిన బొమ్మలు కానీ, పెట్టిన పోస్టులు కానీ స్పందించి మీకు ఫోన్ చేసి మాట్లాడాలని ఉన్నారా?
ఎవరండి ఆర్టిస్టులు వాళ్ళ? ఆర్టిస్టులైనా బయట నుంచైనా మీరు గీసిన సినిమా వాళ్ళ బొమ్మలు అవును అవునవును ఫేస్బుక్ లో అవును చూసుకుంటారు కదా ఎవరైనా సరే. అంటే నేను ఎవరికి పర్టికులర్గా నేను పంపడం అవన్నీ లేవు. నేను బొమ్మలు నా గీసి ఇచ్చింది ఫస్ట్ దాసనారాయణరావు గారికి అండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఇచ్చాను ఆయనకి. ఆయన పెయింటింగ్ గీసి ఇచ్చాను. అప్పుడు ఆయన గుంటూరు ఒక సినిమా షూటింగ్కి వస్తే, ఏదో సినిమా ఓ ఆడది ఓ మగాడు ఏదో సినిమా షూటింగ్, అక్కడ నేను ఆయన పెయింటింగ్ గీసి ఇచ్చాను ఫస్ట్. దాని తర్వాత బాపు గారికి ఇచ్చానండి. మెడ్రాస్ వెళ్ళి ఆయన బొమ్మ గీసి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయనకి ఇప్పించారు, ఇచ్చాను. దాని తర్వాత నేను మళ్ళీ బాలచంద్ర గారికి ఇచ్చాను. ఆయన మా డైరెక్టర్స్ అసోసియేషన్కి వచ్చారు. నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్గానే ఏదో చేస్తున్నాను మా అసోసియేషన్లో. ఆయన మన అసోసియేషన్కి వచ్చారు, ఓ పూటంతా మాతో గడిపారు. ఆయన వస్తున్నారు కదా అని చెప్పి తెలిసి అప్పుడు నేను వేరే దేనికో బొమ్మ గీస్తున్నా, ఎవరిది, బాలచంద్ర గారిది. ఆ బొమ్మ ఫ్రేమ్ చేయించి ఆయనకి ఇచ్చాను. తర్వాత విశ్వనాథ్ గారికి ఇచ్చాను, కె విశ్వనాథ్ గారికి ఇచ్చాను. ఇంకా అంతేనండి. ఇంకా ఎవరికి బొమ్మలు గీసి నేను ఎవరికి ఇవ్వడం లేదు, అసలు లేదు. నాకు ఏదైనా ఒక సినిమా చూశాను అనుకోండి, అది విపరీతంగా నచ్చింది నాకు, అందులో మ్యూజిక్ నచ్చింది అనుకోండి, బా కేవి మాధవన్ గారు అప్పుడే ఎంత బాగా చేశారు అని ఆ ఇష్టంతో ఆయన బొమ్మ గీసేస్తాను అంతే. గీసి ఇంక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. అది తప్ప నేను ఎవరికి తీసుకెళ్ళి ఇవ్వడం, నాకు ఇష్టం అయినా నేను ఎవరికి వాళ్ళకి అది ఎప్పుడు లేదు. నారాయణమూర్తి గారు బొమ్మ గీశానండి, పెట్టాను. ఆయన ఒకసారి ఎక్కడో కనిపిస్తే చూపించాను. ఆయన అబ్బాబ్బా ఆయన నా బొమ్మలన్నీ చూశారు అంతకుముందు ఎప్పుడో గతంలో. ఆయన నన్ను అసలు విపరీతంగా మెచ్చుకుంటారు ఆర్టిస్ట్గా, నారాయణమూర్తి గారు. అది కూడా నేను నారాయణమూర్తి గారికి ఇవ్వలేదు, నేను గీసి నా దగ్గరే ఉంటాయి అవన్నీ. అంతే, పోస్ట్ చేస్తాను తప్ప నేను ఎవరికి అట్లా గీసి ఇచ్చింది లేదు. ఇంకా వీళ్ళకే వాళ్ళ వరకు మాత్రం ఇచ్చాను. అది అట్లా. మీరు ఎక్కువ ఇష్టపడే ఏ సినిమాలు సార్? యాక్షన్ సినిమాలా? అన్నీ చూస్తాను. అన్నీనా? అన్నీ. నాకు అంటే నేను ఎక్కువ చూడని సినిమాలు హారర్ పిక్చర్స్ చూడను, అవి నాకు పెద్దగా నాకు ఇష్టం ఉండదు. అలాగే మరీ కడుపు తిరిగిపోయేలాగా ఏడుపు వచ్చే సినిమాలు చూడను. అవునా? చూశాను, ఒకప్పుడు చూశాను, కానీ నాకు ఎందుకు మనం అంత ఏడవాలి అసలు? చూసి మరి ఏడవడం ఎందుకు? చూసి నవ్వుకోవచ్చు, లేదంటే ఇంకొక ఎమోషన్ ఫీల్ అవ్వచ్చు, కానీ చూసి ఎందుకు ఏడవాలి అనిపించింది అండి నాకు. అలాగే నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా మీకు సినిమా చూస్తుంటే మీకు ఎన్నిసార్లు చూసినా, ఇప్పుడు సాగర్ సంగమం ఇంటర్వల్ సీన్ వచ్చింది అనుకోండి, ఇప్పటికి కూడా ఏడుస్తాను. అవును, సాగర్ సంగమం ఒకటి, మాతృదేవ ఒకటి, ఇప్పుడు అవన్నీ ఏడ్చిన వాళ్ళమే మనం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంకా ఏడవడం అని. అలాగే తవమాయి తవమిరుందని ఒక సినిమా ఉందండి, చరణ్ గారి సినిమా, తమిళ్లో. ఇప్పుడు కదా, ఇప్పుడు 2004లోనే ఎప్పుడు వచ్చింది. ఆ సినిమా చూసి నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నాను. అట్లా సినిమా చూసి ఏడ్చే లక్షణం ఉంది నాలో. కాబట్టి ఎందుకు వచ్చింది మనం పిల్లలు ఇలా చూసి ఏం డాడీ ఏడుస్తున్నావు ఏంటి అని, ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవునా? అయ్యో, అవునా? స్పందించే హృదయం మీద అయితే అంటే ఓవర్గా ఎక్కువ ఉండడం వల్ల అందుకని అవన్నీ తగ్గించేసానండి. ఇది ఇందులో బాగా ఏడుచేస్తారు ఇది చూసి అంటే చూడండి అసలు ఆ సినిమా. మీ సినిమాలు చూసి పిల్లలు అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీ యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయా? ఉంటాయండి. అంటే అట్లా ఏమి ఇందులో బాగా చేసావు, బ్రహ్మాండంగా చేసావు అని ఏమన్నారు, ఇది బాగుంది అంటారు అంతే. వాళ్ళకి పెద్దగా ఏముంటుంది, పెద్దగా ఏమి అప్రిషియేట్ నాంది అందులో బాగుంది, బాగా చేసావు అని అట్లా ఉంటాయి. ఓకే, సూపర్ సార్. మీరు అనుకున్నట్టు మంచి కెరీర్ లీడ్ చేయాలని థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా టైం ఇచ్చారు మాకు. ఫుల్ ఫ్రీ అండి, అంతే. అదే ఊరికే ఏం లేకపోయినా బిజీ అని అవన్నీ నేను చెప్పనండి. అసలు షూటింగే లేదు ఇప్పుడంతా, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు 20 నెక్స్ట్ షెడ్యూల్. ఓకే, ప్రజెంట్ అయితే ఫ్రీయే. ఆల్ ది బెస్ట్ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి.